పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమను బట్టి, అద్భుతమైన కృపను బట్టి మా అందరి పట్ల నీకున్న వాత్సల్యతకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. ఈ యొక్క ఉదయకాల సమయమందు నీ సహాయం కోరి, నీ పరిశుద్ధాత్మక శక్తి కొరకు, నడిపింపు కొరకు, నీ లేఖనంలో ఉన్న సత్యాల కొరకు, కాంతి కొరకు, వెలుగు కొరకు ప్రభ నిన్ను ఆశ్రయించి నీ మీద ఆధారపడి ప్రభా నీ ప్రేరేపణ కోసం ఎదురు చూస్తూ ముందుకు సాగుతున్నాం ప్రభు. దయచేసి చదవబడినటువంటి లేఖన భాగం యొక్క భావాన్ని గ్రహించడం కృప చూపించండి. దానిలో ఉన్నటువంటి ఉన్నట్టుగా ఉన్న విషయాన్ని గ్రహించడానికి కృప చూపించమని, వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభా నీ వెలుగును ప్రకాశింపచేయమని, ప్రభా అటు జాగ్రత్త కలిగి జీవించడానికి సహాయం దయచేయమని, నిజమైనటువంటి నిరీక్షణ కలిగిన ప్రజలుగా మేము ఉండటానికి ఈ వాక్యం ద్వారా ప్రభా మేము బలపడటానికి సహాయం దయచేయమని, మా ప్రార్థనలు వింటున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ బోధిస్తున్న నన్ను వింటున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే నడిపించి మహిమ పొందమని, నీ వాక్యాన్ని నీ ఆత్మ ద్వారా వివరించడం సహాయం దయచేయమని ప్రభా, అల్పుడను నన్ను సంపూర్ణ నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు దివ్యనామములో వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ఓకే అండి, దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. సో మనము ఆల్రెడీ చాలా విషయాలు చూశాము. సో దీన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. సత్య సంబంధులు. సో మనం ఇంతకుముందు అబద్ధ బోధకుల గురించి చూసాము, భక్తిహీనుల గురించి చూసాం. సత్య విరోధులలో సో అబద్ధ ప్రవక్తలు, బోధకులు, భక్తిహీనులు ఎలా ఉంటారో మనం చాలా విషయాలు చూడడం జరిగింది. సో చివరిగా భక్తులతో, ఒక నిజమైనటువంటి విశ్వాసులతో ఈ చాప్టర్ ముగించబడడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. 2వ అధ్యాయంలో ప్రారంభించబడింది అబద్ధ బోధకుల గురించి, సత్యహీనుల గురించి, సో సత్యానికి విరోధుల గురించి కొన్ని చాలా విషయాలు చూసాం మనం. చాలా వారు ఎంత ప్రమాదకరంగా ఉంటారో వారి యొక్క అవలక్షణాలను మనం చాలా పరిశీలన చేయడం జరిగింది. అయితే పేతురు చివరిగా దీనిని నిజమైనటువంటి విశ్వాసులకు, నిజమైనటువంటి సత్య సంబంధులు ఎలా ఉంటారు, వారి నిరీక్షణ దేని మీద ఉంటుంది, వాళ్ళు దేని కొరకు ఎదురు చూస్తారు అనేటువంటి అంశం మీద ముగించడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా మనం చూస్తాం. చూడండి, బైబిల్లో మనకు ఎక్కువగా మన పత్రికలు గమనించినప్పుడు మనకు మంచి విషయాలు ఎన్నిగా ఉంటాయో, పాజిటివ్ గా ఎన్ని ఉంటాయో వాటికి మించి వాటికి రెండంతలుగా జరుగుతున్న ప్రాబ్లమ్స్ గురించి ఉంటాయి కదా, నెగిటివ్ విషయాల గురించి ఉంటాయి, అబద్ధ బోధకుల గురించి ఉంటాయి, అబద్ధ సత్య విరోధుల గురించి ఉంటాయి, వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకునే వారి గురించి ఎక్కువగా మనం చూస్తాం. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే అంత కంఫర్ట్ గా ఉండాలి, అంత పాజిటివ్ గా ఉండాలి, అంత ఎక్కడ చూసినా పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి అనుకుంటాం. కానీ లేఖనాలు మనకు అలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఏం పూర్తిగా ఇవ్వవు. ఎస్, లేఖనాల్లో చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి, సత్య సంబంధమైన విషయాలు ఉంటాయి, పరలోక సంబంధమైన విషయాలు ఉంటాయి, రైట్ అంటే సరి అయిన విషయాలు ఉంటాయి. వాటితో పాటు హెచ్చరికలను జారీ చేయడానికి, వాటితో పాటు సో దైవ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాల్లో ఉండేవాళ్ళు, చీకటిలో ఉండేవాళ్ళు, లేకపోతే సహోదరులను ద్వేషించే వారి గురించి, అబద్ధ బోధకుల గురించి కదా, అసత్యుల గురించి, లేకపోతే వేషధారుల గురించి, అలా వందల వ్యక్తుల గురించి మనం, వందల రకాల వ్యక్తుల గురించి, సుఖానికంటే దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే వారి గురించి, వాక్యంలో తొలగిపోతున్న వారి గురించినటువంటి ఎన్నో విషయాలు మనం చూస్తూనే ఉంటాం. లాస్ట్ టైం కూడా చూసాం. సో లాస్ట్ టైం అశోక్ కూడా తీర్పు రాసిన పత్రిక నుంచి కొన్ని విషయాలు చెప్పడం మనం చూసాం కదా. సో ఇలాగ చాలా ఉంటాయి. అయితే సత్య సంబంధంలోకి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం, లేకపోతే దేవుణ్ణి అనుసరించే వారి కొరకు, దేవునికి వెంబడించే వారి మొట్టమొదటి లక్షణము మనం చూస్తాం. ఇక్కడ పేతురు ఏమంటున్నాడు అంటే ఆయన రాకడకై కనిపెట్టుట అంట. ఎవరి కోసం కనిపెట్టాలి? మనం యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టాలి. ఇక్కడ ఎవరి కొరకు కనిపెట్టుకోమని చెప్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుని రాకడ కొరకు కనిపెట్టుచు ఉండాలి, ఆ రాకడను ఆశతో ఆపేక్షించాలి అంట. అనగా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. మీరు 12వ వచనాన్ని గమనించినట్లయితే, విశ్వాసులు అనే వాళ్ళు విశ్వాసులు అనే వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉండాలి? ఎందుకనంటే ఒకవైపు అపహాసకులు మనం చూశాం కదా, అబద్ధ బోధకులను చూశాము. రెండోది ఏం చేసినాము? సత్యహీనులను చూశాం. అంటే సత్యహీనులైనటువంటి పరిస్థితుల్లో ఎలా ఉన్నారో చూశాము. తర్వాత అపహాసకులను చూశాం. అపహాసకులు ఏం చేస్తున్నారు? అపహాసత్వం అంటే ఏంటిదంటే దేవుని యొక్క తత్వాన్ని, దేవుని దైవత్వాన్ని, దైవికమైనటువంటి మాటలను, దైవికమైనటువంటి లేకపోతే క్రీస్తు యొక్క రాకడను
ఎగతాళి చేయడం. అవునా? సో మనం నిజంగా నమ్ముతున్నామా? ఎగతాళి చేసే వారిలో ఉన్నామా? సో యేసుక్రీస్తును అనుసరించే వ్యక్తులుగా ఉన్నామా? లేకపోతే యేసుక్రీస్తుకు విరోధంగా మాట్లాడే గుంపులో మనం చేరుతున్నామా? సో అంటే ఆలోచించండి. అందుకే వాళ్ళంట అపహాసకులు ఆయన రాకడను ప్రశ్నిస్తే నిజమైనటువంటి విశ్వాసులు ఏం చేస్తారంట? ఆయన రాకడకు కనిపెడుతూ ఉంటారంట. యేసు ప్రభు ఎప్పుడొస్తాడు? 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 హ్మ్. పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత ఒక అరగంట లేట్ అయితే ఏం చేస్తాం? ఎదురు చూస్తా ఉంటారు కదా! భర్త ఆఫీస్‌కెళ్ళాడు అరగంట లేట్ అయితే భార్య ఎదురు చూస్తా ఉంటది. లేకపోతే భార్య మార్కెట్‌కెళ్ళింది భర్త లేట్ అయితే భర్త ఎదురు చూస్తా ఉంటాడు. అవునా? సో తల్లిదండ్రులు బయటికెళ్లారు లేకపోతే ఊరు నుండి వస్తున్నారని చెప్తే ఇంకా అనుకున్న సమయానికి రీచ్ కాకపోతే ఏం చేస్తాం? ఏమైపోయారని చెప్పేసి ఎదురు చూస్తా ఉంటాం. అవునా? ఒక పెళ్లైనటువంటి అంటే ఎంగేజ్‌మెంట్ అయినటువంటి అమ్మాయి పెళ్లెప్పుడైతదా అనేది భర్త కొరకు ఎదురు చూస్తా ఉంటది. అంటే కాబోయే భర్తను ఎప్పుడు వస్తాడా? ఎప్పుడు పెళ్లవుతదని ఎదురు చూస్తా ఉంటది. అలాగే క్రైస్తవుడు యేసు రాకడ కొరకు ఎదురు చూడాలంట. యేసుక్రీస్తు యొక్క రాకడకు ఏం చేయాలో ఎదురు చూడమన్నాడు. కనిపెట్టమంటాడు. కనిపెట్టుచు చూడాలి. కనిపెట్టడం అంటే అర్థం ఏంటిదండి? వెతకడము అనే అర్థం ఒకటొచ్చినప్పుడు గూడా దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం ఏందంటే కనిపెట్టడం అంటే ఏంటిది? కాచుకొని కూర్చోవాలంటే ఎదురు చూడడం. అవునా? కనిపెట్టుకొని ఉండడం అంటే ఏ అర్థంలో వాడుతున్నాడు? ఎదురు చూడడం గురించి ఎప్పుడొస్తాడా? ఎలా ఉండాలంట? క్రైస్తవులు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ ఉండాలి అంట. ఎలా ఎదురు చూడాలంట? ఆశతో, ఆశతో అపేక్షించాలంట. ఆయన రాకడని ఎలా అపేక్షించాలి? ఆశపడాలి. ఎప్పుడొస్తాడా? ఎప్పుడొస్తా ఆశ ఏం చేస్తదండి? ఆశ ఏం చేస్తది? ఎప్పుడొస్తామా? ఎప్పుడొస్తాడా? 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 అని ఎదురు చూపు చూసేలా చేస్తది. అలాంటి ఆశ ఉండాలంట. ఆశతో పాటు ఏముండాలంట? అనగా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఎవరికి ఎదురు చూడగలుగుతారు? ఎవరు పడితే ఆళ్ళు ఎదురు చూడగలుగుతారా? తప్పు చేస్తున్న వాళ్ళు, పాపం చేస్తున్న వాళ్ళు, పాపంతో కొనసాగుతున్న వాళ్ళు, బలహీనులు లేకపోతే అవునా? ఈ లోక సంబంధ వ్యవహారాల్లో చిక్కుకున్న వాళ్ళు, ఐహిక విచారాల చేత బాధపడుతున్న వాళ్ళు, అప్పుల ఊబిలో ఇరుక్కొని పోయిన వాళ్ళు ఆశతో ఎదురు చూస్తారా యేసు ప్రభు కొరకు? అపహాసకులు ఎదురు చూస్తారా? ఆయన రాకడని ప్రశ్నించే వాళ్ళు ఎదురు చూస్తారా? అంటే ఇక్కడ అందరూ ఎదురు చూడరు. అలాంటి ఆశ అందరికి ఉండదు కదా! అపహాసకులు ఎట్లాగో ఆశతో ఎదురు చూడరు. అలాగే అప్పుల బాధలో, అప్పుల ఊబిలో ఇరుక్కున్న వాళ్ళు ఎదురు చూడలేరు. అవునా? లేకపోతే రకరకాల ఐహిక సంబంధమైన విచారాలు, ఈ భూ సంబంధమైనటువంటి విచారాల్లో ఎవరైతే మునిగి తేలుతుంటారో, నా పిల్లలు ఎట్లా? నా పిల్లల భవిష్యత్తు ఎట్లా? నా కెరీర్ ఏంటి? నా డబ్బులేంటి? నా భవిష్యత్తు ఏంటి? నా జీవితం ఏంటి? అని ఎప్పుడు వీటి కొరకే కంగారు పడుతున్న వాళ్ళు యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తారా? ఆలోచించండి ఒకసారి. మీరు ఎంతమంది అలా చూడగలుగుతారు చెప్పండి? హ్మ్. హలో! డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మాట్లాడాలా? ఎంతమంది నిజంగా మీరు వెయిట్ చేయగలుగుతారు? ఎంతమంది మీరు సిద్ధంగా ఉన్నారు ప్రభు రాకడ కోసం చూడడంలో? ఏంటిదంట అనగా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. అంటే ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపరచుకోవడం అంటే అర్థం ఏంటిది? ఊరికి ఎదురు చూడడం అంటే బయటికెళ్ళి చెయ్యి తల మీద పెట్టుకొని ఇలా నుదుటి మీద పెట్టుకొని ఎప్పుడొస్తాడా? ఎప్పుడొస్తాడా? అని ఎదురు చూడడం గాదు. దాని అర్థం ఏంటి ఎదురు చూడడం అంటే? బిహేవియర్‌లో మార్పు తెచ్చుకోవడం, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండటం. నెక్స్ట్ ఏంటంటే భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలంట. దేనితో ఉండాలి? భక్తి కలిగిన వారిగా ఉండాలి. భక్తితో ఎదురు చూడాలి. అంటే మన ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు. భక్తి జీవితం గురించి మాట్లాడుతున్నాడు. నేను సరిగా జీవించకుండా, నా జీవితంలో భక్తి లేకుండా, నా జీవితంలో పరిశుద్ధ ప్రవర్తన కలిగి నేను లేకుండా, నేను ఎదురు చూడలేను. ఇదే పేతురు రాకడ కోసం ఎదురు చూసే వారి యొక్క జీవితం ఎలా సిద్ధపరచుకోవాలనేది ఇదే రెండో పత్రిక ఒకటో అధ్యాయంలోనే చెప్పాడు. అవునా? ఎలా ఎదురు చూడాలంట? విశ్వాసమందు సద్గుణాన్ని అమర్చుకోవాలి కదా! సద్గుణమందు జ్ఞానం ఉండాలి. జ్ఞానమందు ఏముండాలి? ఆశా నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహమందు సహనం ఉండాలి. సహనమందు భక్తి ఉండాలి. భక్తి అందు సహోదర ప్రేమ ఉండాలి. సహోదర ప్రేమందు దయను అమర్చుకోవాలి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసు గురించిన యేసు విషయంలో యేసు రాజ్యంలోనట మనల్ని సోమరులైనను, నిష్ఫలులైనను కాకుండా చేయును. అంటే ఒక సోమరి, ఒక నిష్ఫలుడు, ఒక ఫలము లేనివాడు తన జీవితంలో ఫలించలేనివాడు ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకోలేడు. అవునా? ఇష్టానుసారంగా జీవించేవాడు ప్రభు రాకడ కోసం ఎదురు చూడగలుగుతాడా? సిద్ధంగా లేనివాడు ఎదురు చూడగలుగుతాడా? మనం లాస్ట్ మాట్లాడుకున్నాం కదా లాస్ట్ టైం. పెళ్లి కూతురు రెడీ కాకముందే పెళ్లి కొడుకు వచ్చినాక ఎలా ఉంటది? కంగారు పడుతదా? అబ్బా! నేను వెంటనే పెళ్లి కొడుకుని చూడాలనుకుంటదా? ఆ?
కంగారు పడి డోర్ వేసుకొని వాళ్ళని నాకు రాని ఇంకొంచెం నాకు టైం కావాలని అంటదా, లేకపోతే మధ్యలో సగం మేకప్ అయిన తర్వాత పరిగెత్తుకొని బయటకు వచ్చేస్తుందా? అంటే సిద్ధంగా ఉండడం అంటే అది. రాగానే ఎలా ఉండాలి? ఎదుర్కొనే విధంగా ఉండాలి. పౌలు అది పేతురు అది చెప్తున్నాడు కదా! ఎలా ఉండాలంట? ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల యేసుక్రీస్తు ఒక రాజ్యంలో మీకు ప్రవేశము సర్వ సమృద్ధిగా లభిస్తుంది. సంపూర్ణంగా లభిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే మీకు ఏ ఆటంకము ఉండదు. ఇలాంటి భక్తి కలిగి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిస్తే ఆయన రాకడలో మనకు ఆటంకం ఉండదంట. అది మనం చెక్ చేసుకోవాల్సింది. అలా ఉంటున్నాము మరి? మన భక్తి, మన ప్రవర్తన, మన సత్ప్రవర్తన అదే ఉంటుందా? లేకపోతే ఎప్పుడు చూసినా ఇది లేదు, అది లేదు, నేను ఇది ప్రయత్నం చేసినా, నేను ట్రయల్స్ చేసినా, లేకపోతే నేను వ్యాపారం ట్రై చేసినా, వ్యాపారంలో సక్సెస్ కాలేదు, లైఫ్ లో సక్సెస్ కాలేదు, ఉద్యోగంలో సక్సెస్ కాలేదు, నేను అక్కడ సక్సెస్ కాలేదు, ఇక్కడ సక్సెస్ కాలేదు. ఎప్పుడు ఇదే వర్రితో అస్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాము మనం. ఇంకా క్రీస్తు దగ్గర అస్థిరత్వం ఏంటండి? క్రీస్తు దగ్గరికి వస్తే ఒక స్థిరమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉండాలి. అంటే మన అస్థిరత్వం మన భక్తిహీనతను రిప్రజెంట్ చేస్తుంది. మన అహిక విచారాలు మన భక్తిహీనతను రిప్రజెంట్ చేస్తా ఉన్నాయి, ప్రతిబింబజేస్తాయి. సో మన ఆలోచన విధానము మనం ఏమై ఉన్నామో తెలియపరుస్తుంది. అవునా? ఎప్పుడు దేని గురించి ఆలోచిస్తే మనం ఏమై ఉన్నామో తెలుస్తుంది. అవునా? మనం క్రీస్తు కొరకు ఆరాట పడే వాళ్ళమా, లేకపోతే ఈ జీవన సంబంధమైన విషయాల కోసం కంగారు పడే వాళ్ళం? అవునా? సో మన ప్రవర్తన, మన ఆలోచన విధానం చాలా స్పష్టంగా మనం ఏమై ఉన్నామో చెప్తుందండి. ఎవరు తప్పించుకోలేరు. మీరు ఎంత ట్రై చేసినా మీ మీ యొక్క దృష్టి, మీ యొక్క మీరు సంఘానికి ఇచ్చే ప్రాధాన్యత, సంఘం కోసం మీరు పడే ప్రయాస, లేకపోతే మీరు ఇతర వ్యాపకాలు, ఇతర కార్యాలన్నీ చూపిస్తాయి. మీరు మనం ఎంత యాక్ట్ చేయలేం ఎక్కువసేపు. ఎక్కువసేపు నటించలేం మనం దేవుని దగ్గర. ఎవరు యాక్టివ్ గా ఉన్నారో తెలుస్తుంది. సంఘం కొరకు ఎవరు జీవిస్తున్నాము, ఈ సంఘం కొరకు ఎంత పాటుపడుతున్నాము, లేకపోతే మనం చాలా సార్లు మనం సెల్ఫ్ రైచియస్‌గా ఉండిపోతాం తెలియకుండానే. సో భక్తి ప్రవర్తనలు మార్పు చేసుకోవాలి. మన లైఫ్ స్టైల్‌తో అవన్నీ కలిగి ఉండాలా. ఇతరులకు మనం ఫలభరితంగా ఉండాలి. మన ఇతరులను భక్తిని ప్రేరేపించి మన పర్సనల్ లైఫ్ నుంచెల్లి ఇతరులు ప్రేరేపించబడే విధంగా జీవించకపోతే మనం ఇతరులను పరలోక రాజ్యానికి వచ్చే విధంగా మన లైఫ్ స్టైల్ ఉండాలి. అవునా? మనం చూసి మార్పు చెందే విధంగా ఉండాలి. అందుకే అంటాడు 13వ వచనం, వాగ్దానమును బట్టి కనిపెట్టుట అంట. ఫస్ట్ ఏం చూసినాం? రాకడకై కనిపెట్టుట చూసినాం. ఆ రాకడం దేని వల్ల కనిపెట్టాలి? వాగ్దానాన్ని బట్టి. సో కనిపెట్టడం కారణం ఏంటి అంటే వాగ్దానం. దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అవునా? ఆయన వెళ్తున్నప్పుడు కూడా నేను త్వరగా రాబోతున్నానని చెప్పాడు. అవునా? యేసుక్రీస్తు మరలా వస్తాడని ఒక వాగ్దానం చేసాడు వెళ్ళాడు. సో వాగ్దానాన్ని బట్టి కనిపెట్టాలి. ఎందుకోసం కనిపెడుతున్నాం? ఎందుకోసం ఎదురు చూడాలి? ఊరికేనేనా? ఊరికి ఎదురు చూస్తారు ఎవరైనా? ఇప్పుడు బయట నిలబడి ఎదురు చూస్తున్నారు అనుకోండి. ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఊరికనే ఎదురు చూస్తున్నాను, సాయంత్రం వరకు ఎవరన్నా ఒకరు రాకపోతారా అని ఎదురు చూస్తున్నట్టు ఎలా ఉంటది? ఎవరైనా వస్తున్నారంటే ఎదురు చూసినామంటే అర్థం ఉంది. అవునా? ఏంటి ఈరోజు ఎవరు లేరు ఇంట్లో, మటన్ చికెన్ తీసుకొచ్చారు అని అంటే ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూసి మేము మటన్ చికెన్ తెచ్చుకొని వండుకొని ఎదురు చూస్తున్నాం అని అంటే అర్థం ఉండదు కదా. అంటే ఒక వాగ్దానం ఉంది ఇక్కడ. యేసు ప్రభు నేను త్వరగా రాబోతున్నాను. మత్తయి సువార్త 28 చివరి వచనంలో యేసు ప్రభు వెళ్తూ ఏమన్నాడు? ఇదిగో నేను త్వరగా రాబోతున్నా అని చెప్పాడు. ఈవెన్ అపోస్తలుల గారు 1వ అధ్యాయంలో కూడా చెప్పాడు. దూతలు చెప్తున్నారు ఆయన ఎలాగైతే ఆరోహణమై వెళ్ళిపోయాడో మరి అలాగే వస్తాడు. లూకా సువార్త 24వ అధ్యాయం చివరి వచనంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు ఎలాగైతే పునరుత్థానం చెంది ఆరోహణలో వెళ్ళాడో అలాగే తిరిగి మళ్ళీ వస్తాడు. వస్తాడు కాబట్టి ఎదురు చూడాలి. ఆమేన్. రాకపోతే ఎదురు చూపులు ఉండవు కదా. వస్తేనే కదా ఎదురు చూపులు. సో రాని దాని కోసం ఎదురు చూడడం అవివేకం. కానీ వస్తున్న దాని కోసం ఎదురు చూడకపోతే అది కూడా అజ్ఞానం. అవునా? మూర్ఖత్వం అవుతుంది. రాని దాని కోసం ఎదురు చూడడం అజ్ఞానమే కదా. వస్తున్న వాడిని నిర్లక్ష్యం చేయడము మూర్ఖత్వం అవుతుంది. ఒక వ్యక్తి రాబోతున్నాడు, మన కొరకు తిరిగి రాబోతున్నాడు, మనం తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు అని తెలిసినప్పుడు కూడా మనము ఎదురు చూడకపోతే అర్థము ఉండదు. పేతురు ఏమంటున్నాడు చూడండి, ఆ ఎదురు చూపులో దేనికోసం కనిపెడుతున్నాడు? క్రొత్త ఆకాశం కొరకు కనిపెట్టుచున్నాము, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. ఏంటిదంట? క్రొత్త ఆకాశం కొరకు కనిపెడుతున్నామంట, క్రొత్త భూమి కొరకు కనిపెడుతున్నామంట. అవునా? సో క్రైస్తవుని యొక్క విశ్వాసము ఎలాంటి నిరీక్షణను కలిగిస్తుంది అంటే ఈ భూమి మనకు స్థిరమైనది కాదు కదా. మనం ఈ లోకంలో యాత్రికులం, పరదేశులం అని చెప్తున్నప్పుడు మనకంటే ఒక క్రొత్త భూమి, మనకంటే ఒక క్రొత్త ఆకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు అంటే దేని కొరకు కనిపెట్టాలి? ఇప్పుడు ఆ క్రొత్త భూమి కొరకు, ఆ క్రొత్త ఆకాశం కొరకు కనిపెట్టాలా. అవునా కదా?
సో మరి అలాంటి నిరీక్షణ మనకుంది, అలాంటి వాగ్దానం ఇవ్వబడింది కాబట్టి, ఎందుకంటే ఈ భూమి ఇది మన యోగ్యమైనది కాదు. యోగ్యమైందనా? ఒక క్రైస్తవునికి ఈ భూమి నివాస యోగ్యమైనది. అంటే ఈ భూమి అంటే ఈ లోకం గురించి మాట్లాడాలి. భూమి అంటే ల్యాండ్ గురించి మాట్లాడట్లేదు కదా. ఈ లోకం యోగ్యమైనది కాదు. మనం పరదేశం యాత్రికులం. మనం నీతిగా జీవించాలంటే, భక్తిగా జీవించాలంటే, ప్రభు చెప్పినట్టుగా జీవించాలి అంటే ఇక్కడ మనకు సపోర్టు ఉండదు. అవునా? ఉంటదా? ఉండదా? ఉండదు. సో ఉండదు కాబట్టి ఇది మనము ఇక్కడ నుండి విడిపించబడాలి. ఇక్కడ నుంచి మనము విడిపించబడాలంట. రోమపత్రిక 8వ అధ్యాయం మనం చూసినట్లయితే 12, 13 వచనాల తర్వాత చూస్తే ఈ భూమి అంటే 14, 15 వచనాలు చూస్తే ఈ భూమి అంట మన విమోచన కొరకు మూలుగుతుందంట. దేవుని పిల్లల విమోచన కొరకు సృష్టి ఈ భూమి మూలుగుతుందంట. అంటే మనకు విమోచన లేదు, భూమి కూడా విమోచన లేదు. అంటే మనం పూర్తిగా విమోచించబడాలి. మనం కంప్లీట్ గా విమోచించబడితే గాని దేనికి విముక్తి లభించదు. అందుకే మనం కొత్త ఆకాశం దయచేసి ప్రవీణ్ నేను అన్మ్యూట్ అయ్యి మీ మాటలు ఇక్కడ వినబడుతున్నాయి, చూసుకోండి. సో కొత్త ఆకాశం కొరకు కనిపెడుతున్నాం. రెండోది కొత్త భూమి కొరకు కనిపెడుతున్నాం. అంటే ఎందుకు ఈ కొత్త ఆకాశంలో కొత్త భూములు ఏముంటదండి? ఎందుకు కనిపెట్టాలి? వాటికి ఏముంటది అక్కడ కనిపెట్టడానికి? ఏం అవసరం? మన క్రొత్త భూమిలో క్రొత్త ఆకాశం యొక్క అవసరం ఏంటి చెప్పండి? ఏం అవసరం మనకి? అంటే ఇల్లు కట్టుకొని నివాసం చేయడానిక? దయచేసి చెప్పండి ఆన్లైన్ లో ఉన్నవారు, అసలు ఏం అవసరం మనకి క్రొత్త భూమి కొత్త ఆకాశం యొక్క అవసరం ఏంటి? వాటి కొరకు మనం ఎందుకు కనిపెట్టుకోవాలా? హలో, ఉన్నారా? మీరు ఉన్నట్టు నాకు తెలుస్తుందా? తెలియపరుస్తారా ఉన్నట్టు? మనం పరలోక సంబంధం కాబట్టి దాన్ని కనిపెట్టుకుండాలి. పరలోక సంబంధం that is the place where God will dwell among us. ఓకే, చూద్దాం. సో పేతురు ఏమని చెప్తుంది? నిజంగా ఒక అద్భుతమైన విషయం ఇక్కడ ఉంది. ఏంటి తెలుసా? మీరు లేఖనం చూసి చెప్తే చాలు. ఏంటిదంటే అక్కడ వాటిలో దేవుని నీతి నివసించును. ఆమేన్. ఎక్కడ ఎందుకు మనం కొత్త భూమి కొత్త ఆకాశం మనకు కావాలి అని అంటే అక్కడ దేవుని నీతి నివసిస్తుందంట. ఆమేన్. మరి ఇక్కడ నివసించట్లేదా? ఇక్కడ దేవుని నీతి మనలో ఉన్నది, లోకంలో లేదు. అవునా? మనలో ఉంటది. క్రైస్తవులు విశ్వాసులు కనిపిస్తుంది కానీ లోకంలో ఉండదు. కానీ క్రొత్త భూమిలో క్రొత్త ఆకాశంలో దేవుని యొక్క నీతి నివసిస్తుంది. అది మనకు కావాలి. అవునా? ఏం కావాలి మనకు? దేవుని యొక్క నీతి కావాలి. ఆ నీతితోనే మనం బ్రతకలుగుతాం. అంటే ఆ నీతి మనకు కావాలి. అందుకే అక్కడ దాని కొరకు ఎందుకు కనిపెట్టుకోవాలంటే అక్కడ దొరకంది ఒకటి దొరుకుతుంది. ఎక్కడ లేని అక్కడ ఒకటి ఉంది. అదేంటిదంటే దేవుని యొక్క నీతి ఆ క్రొత్త భూమిలో క్రొత్త ఆకాశంలో నివసిస్తుంది. అక్కడ పాపానికి చోటు ఉండదు. అవునా? అక్కడ అనవసరమైన విషయాలకి చోటు ఉండదు. అక్కడ అపరాధానికి చోటు ఉండదు. అక్కడ మరొక దానికి చోటు ఉండదు. అక్కడ ఏడుపుకు చోటు ఉండదు. దుఃఖానికి చోటు ఉండదు. అక్కడ బాధలకు చోటు ఉండదు. ఆకలికి చోటు ఉండదు. అవునా? సో ఎందుకు అది కావాలి అంటే కొత్త భూమి కొత్త ఆకాశం ఏముంటదంటే అక్కడ ఏడుపైనను ఉండదంట, దుఃఖమైనను ఉండదు, ఇంకా మరణం ఉండదు, వేదన ఉండదు. ఇవన్నీ ఉండని కూడానే ఉంటాయి. ఉండేది ఏంటిదంటే దేవుని యొక్క నీతి నివసిస్తుంది. ఆమేన్. ఉండదేంటి? మరణం ఉండదు, అక్కడ వేదన ఉండదు, దుఃఖం ఉండదు, చింత ఉండదు, అకాల మృత్యులు ఉండవు, మరణాలు ఉండవు, ఆకలి దప్పులు ఉండవు. ఆమేన్. అక్కడ ఏముంటుంది మరి? దేవుని యొక్క నీతి నివసిస్తుంది. అందుకోసం కనిపెట్టుకోవాలండి. ఒక క్రైస్తవుడు ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలి అని అంటే ఆ దేవుని నీతిని పొందుకోవడానికి. ఇంకేమంటారు? ఆ నీతి కొరకు మనం కనిపెట్టుకుంటున్నాం. దేని కొరకు? ఆ కొత్త భూమిలో కొత్త ఆకాశంలో ఉండేటువంటి దొరికేటువంటి ఆ నీతి కొరకు కనిపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ దేవుని నీతి అక్కడే ఉంటుంది. ఆ నీతి కొరకు కనిపెట్టుకోమంటున్నాడు. వాగ్దానాన్ని బట్టి కొత్త భూమి కొత్త ఆకాశం అనగానే మనకేదో కొత్త ప్రదేశంలోకి ఎంటర్ అవ్వడం గురించి కాదు అక్కడ. ఎందుకు అది కావాలి అని అంటే ఇక్కడ దొరకంది అక్కడ దొరుకుతుంది, ఇక్కడ లేనిది అక్కడ ఉంటుంది, మనలో లేనిది మనకు కావాల్సింది అక్కడ ఉంటుంది. అదేంటిదంటే దేవుని యొక్క నీతి. సో ఆ నీతి కొరకు కనిపెట్టుకోవాలి. అది ఇక్కడ దొరకదు. మనం ఇక్కడ ఎంత ట్రై చేసినా కుదరదు. అది ఒకళ్ళు ఇక్కడ దొరికితే అక్కడ ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుందా? అవునా కదండి? మీకు కావాల్సింది ఇక్కడ దొరికితే మరొక దగ్గర ఎదురు చూస్తారా?
ఏ అవసరం ఉండదు కదా. ఇక్కడ దొరకదు కాబట్టి అక్కడ కొరకు కనిపెడుతున్నాం, అక్కడ నీతి కొరకు కనిపెడుతున్నాం అంటున్నాడు. నిజంగా ఆ పాట కూడా మీకు ఎంతమంది తెలుసు అనుకుంటే కదా. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవల వర్ణ వస్త్రములు ధరింపగా, మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవల వర్ణ వస్త్రములు ధరింపగా, నాదుడేసుకే నవవధువులం నీతి పాలనలో యువరాజులం. సో అంటే ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. అందులో ఇంకో చరణం ఏదో గుర్తొస్తలేదు నాకు. ఆకలుండదు దాహం, ఐడియా ఉందా? ఆహా యేసుతో నిత్యానందం. అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, యేసుతో నిత్య ఆనందం ఉంటుంది. ఎందుకు? ఆనందానికి కారణం ఏంటిది? మన దేవుని యొక్క నీతి. ఆయన నీతిని బట్టి మనం ఉల్లసిస్తాం, ఆయన నీతిని బట్టి సంతోషిస్తాం, ఆయన నీతిని బట్టి మనకు ఆనందం కలుగుతుంది అని. అవునా? సో మనల్ని సంపూర్తిగా, మన హృదయాలని, మన మనస్సులను సంపూర్తిగా సంతృప్తి పరచగలిగేది కేవలం దేవుని యొక్క నీతి మాత్రమే. అందుకే ఆయన నీతి అంతా మనం ఉల్లసిస్తాం. ఆయన నీతి కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు చాలా మంది పాత నిబంధన భక్తులు మనం చూస్తాం కదా, ఆయన నీతి కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు. సో ఇంతకుముందు సుమోయోన్ కూడా ఏంటిది అని అంటే, సుమోయోన్ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, ఆయన రక్షకుని కొరకు కనిపెడుతున్నాడు. దేశం అంతా సర్వనాశనం అవుతుంది, ఇజ్రాయెల్ దేశం అంతా సో రోమా పౌరసత్వం కింద, రోమ బానిసత్వం కింద ఉంటుంది. అసలు పాత నిబంధన ప్రజలందరూ కనిపెట్టుకున్నది రక్షకుని కొరకు. ఆ రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఈ రోజు మనం ఎలాగైతే ఆయన మొదటి రాకడ కొరకు కనిపెట్టుకున్నాడు, మనం ఏ రాకడ కొరకు కనిపెట్టుకోవాలి? మొదటి రాకడ గురించి కాదు. ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ us. మొదటి రాకడ అయిపోయింది, ఇప్పుడు కనిపెట్టుకోవాల్సింది రెండో రాకడ కొరకు. ఆయన కనిపెట్టుకుని దేని కొరకు అంటే మొదటి రాకడ కొరకు కనిపెట్టాడు. యేసుప్రభు వస్తున్నాడు, వచ్చిందని తెలియగానే చాలు అన్నాడు ఆయన. వచ్చిందని తెలియగానే, ఎందుకంటే ఆయన వల్ల రక్షణ దొరుకుతుంది, ఆయన వల్ల లోకానికి వెలుగు దొరుకుతుంది, ఆయన వల్ల ప్రపంచానికి, ప్రజల్ని వారి పాప నుంచి విడిపించేటువంటి వ్యక్తి వచ్చాడు కాబట్టి ఎనఫ్ అనుకున్నాడు. అది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి కృప, వాగ్దానం, ఆయనకు ఇచ్చిన ప్రవచనం. యేసుక్రీస్తుని చూసేంత వరకు ఆయన మరణించడం అనేది ప్రవచనం. మీరు 26వ వచనం గమనించవచ్చు. లూకా సువార్త 2వ అధ్యాయం 26వ వచనంలో అది ప్రవచనం. యేసుక్రీస్తు వచ్చేంత వరకు నిలిచి ఉంటాడు, ఆయన రాకడ వచ్చేంత మొదటి రాకడ వరకు నిలిచి ఉంటాడు. అది ఆయనకు వ్యక్తిగతంగా ఇవ్వబడినటువంటి ప్రవచనం. ఆ ప్రవచనం ప్రకారమే మాట్లాడుతున్నాడు. ఆ ప్రవచనం ఆయనకు ఉంది కాబట్టి, ప్రభా ఇక ఈ దాసుని పోని, ఎందుకంటే నువ్వు ప్రవచనం నెరవేర్చబడింది, నేను చూశాను, చాలు అంటున్నాడు. ఎనఫ్. అది ఆయనకి ఎనఫ్, అది మనకు కాదు, మనకి ఎవరికి ఎనఫ్ కాదు అది. సో ఆయన దాని కొరకే కనిపెట్టుకున్నాడు, దాని కొరకు ఆయన ప్రత్యేకమైన ప్రవచనం ఇవ్వబడింది, మిగతా వాళ్ళు కాదు కదా. ఇప్పుడు పేతురు కానీ 12 మంది శిష్యులు కానీ మిగతా వాళ్ళందరూ ప్రభు నేను చూసిన చాలుగా, చలో టపా కట్టేద్దామంటే ఓకేనా? సో అక్కడ ఒక సందర్భంలో చెప్పబడింది అది. సో ఇప్పుడు మనం ఎవరి కోసం ఎదురు చూడాలా? మనకు సాల్వేషన్ ఈజ్ నాట్ ఎనఫ్. అంటే రక్షణ నిశ్చిత మనం కలిగి ఉండాలి, ఆయన రావాలి. రక్షణ సంపూర్ణంగా ఎప్పుడు అనుభవిస్తాం? క్రీస్తు వచ్చిన తర్వాతనే. క్రీస్తు రావాలి, క్రీస్తు కొరకు కనిపెట్టుకోవాలి. అది మన యొక్క అల్టిమేట్ గోల్ అయి ఉండాలి, అల్టిమేట్ నిరీక్షణ అది మనకు. ఏంటిదంటే యేసుక్రీస్తు ఒక రెండో రాకడ కొరకు కనిపెట్టుకోవడం. అది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఈ లోకంలో నువ్వు ఉద్యోగాలు, నీ కెరీర్ అన్నట్టు, సన్ని అన్నట్టు అవి కాదు ఇంపార్టెంట్. రావాలి, యేసు ప్రభు కొరకు కనిపెట్టుకోవాలి. అందుకే అన్నాడు కదా, విశ్వాసమందు జ్ఞానం ఉండాలి, జ్ఞానమందు విశ్వాసం, సద్గుణం ఉండాలి, సద్గుణం జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఆశ నిగ్రహం, ఇవన్నీ కలిగి విస్తరించుకోవాలంట దినదినం. క్రైస్తవ జీవితంలో లేఖనాలను మనం ఎందుకు ధ్యానిస్తున్నాం, ఎందుకు ప్రార్థన మనకు అవసరం, ఎందుకు సహవాసం అవసరం అంటే ఇలా దినదినం ఆయన సారూప్యతలోకి మార్చబడడానికి. సో ఆయనలాగా మారుతూ ఆయన రాకడ వచ్చిన తర్వాతనే మన సంపూర్ణ విమోచన కలుగుతుంది. విమోచించబడ్డం ఇప్పుడు మనం అందరం ఎన్నఫ్ అనే స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు అందరం విమోచన ఎప్పుడు తగ్గుతుంది? క్రీస్తు వచ్చిన తర్వాత. అవునా? ఈ శరీరం నుండి పూర్తిగా విడుదల పొందాలి, కనిపెట్టుకోవడం. అది నీ విమోచన దినం కొరకు కనిపెడుతున్నాడు. పౌలు కూడా అదే, పైలోక నిరీక్షణ బిడ్డతో సమానం ఎంచుకున్నాడు. దేని కొరకంట? ఎలాగైనా మృతుల నుండి పునరుత్థానము కావాలి, నేను చనిపోతే తిరిగి లేవాలి. అది అల్టిమేట్ గోల్. అంటే నీ మృతతుల్యమైన శరీరము, నువ్వు చనిపోయినటువంటి శరీరంలోకి జీవం ప్రవేశించాలి, తిరిగి లేవాలి. ఆమెన్.
అది మనం దాని కొరకు కనిపెట్టుకుంటున్నాం. అది మన అంటే అల్టిమేట్ నిరీక్షణ. నాట్ ఎనఫ్. మనకు చాలా ఉన్నది ఇంకా. ఆయన ఎక్కడ ఎనఫ్ అని చెప్పలేదు. సో చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎవరైనా మనం ఎనఫ్ అనేది ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు మనం ఆలోచించాలా. సో మన పరిచర్య ఇప్పుడు మనకు అప్పగించిన బాధ్యత ముగించబడినప్పుడు నాకు ఎనఫ్ అనుకుంటామా? యేసుక్రీస్తు అనేది వ్యక్తిగతంగా నాకు ఎనఫ్. నా పర్సనల్ లైఫ్ లో ఎనఫ్. కానీ ఆయన బాధ్యతలు వేరే ఉంటాయి. ఆయన అప్పగించిన బాధ్యతలు నెరవేర్చే వరకు ఎదురు చూడాలి. బాధ్యత కంప్లీట్ అయిన తర్వాత నేను సాటిస్ఫాక్షన్ కాలేదు మళ్ళీ. అప్పుడు మళ్ళీ నేను అప్పగించిన పని చూపిస్తా, ప్రభా అమ్మయ్యా నేను ఊపిరి పీల్చుకుంటాను, అప్పగించిన పని నేను ముగించాను, ప్రైజ్ గాడ్ అంటాను. అప్పుడు వేరుంటది. అంటే నాకు పర్సనల్ లైఫ్ లో యేసుక్రీస్తు నాకు. అవునా? బాధ్యతలు వేరుగా ఉంటాయి. మనం నిర్వర్తించాల్సినటువంటి పనులు వేరుగా ఉంటాయి. సో చాలా ఉంటాయి. నా పర్సనల్ లైఫ్ లో ఎనఫ్ క్రీస్తు. అంతకు మించి ఏం అవసరం లేదు. సో నూతన సృష్టిగా కనిపెట్టుట 14వ వచనంలో మనం చూస్తున్నాం. దేని కొరకంట? నూతన సృష్టి కొరకు కనిపెట్టుకోవాలి కనుక శాంతం గలవారై ఉండాలి. ఆయన దృష్టికి నిష్కలంకులుగా కనబడాలి. ఆయన దృష్టికి నిందరహితులుగా కనబడాలి. పై విషయాలన్నింటిలో జాగ్రత్తగా ఉండండి. నువ్వు నిజంగా కనిపెడితే, నూతన సృష్టికై కనిపెడితే ఏముండాలంట? దీర్ఘశాంతం ఉండాలి, ఓపిక ఉండాలి. కనిపెట్టేవానికి ఏం అవసరం అంటే? ఏం కావాలి కనిపెట్టేవానికి? ఓపిక అవసరమా లేదా? నిన్ననే విత్తనాలు విత్తినాము. ఈ రోజు విత్తనాలు విత్తినాం అనుకో, తెల్లారెళ్ళే పంట కోసం ఎదురు చూసినాం మనకి ఏమైతుంది? ఏదో వేరుశనగ వేసిరండి, 4 రోజులు మొక్కలు వచ్చినాయని అన్ని పీకి చూస్తూ ఉండాలి కదా. ఏమైతుంది పీకి చూస్తే? వేస్ట్ అయిపోతాయి. అవునా? తోట వేసుకున్నాం, కాయగూరలు వేసుకున్నాం, అన్ని పీకేసినాం మనకి ఏమైతుంది 4 రోజులకి. అంటే అవి ఫలభరితంగా కావాలి అంటే ఓపిక అవసరం అక్కడ. అవునా? వాటిని ఎదురు చూడాలి. ఒక పంట వేసినప్పుడు ఒక 2 నెలలు 3 నెలలు వాటికి అవి ఎంత వరకు ఏజ్ వస్తుందో ఆ ఏజ్ వరకు ఎదురు చూడాలి. అంటే ఎప్పుడు ఎదుగుతాయి అనే దానికి ఎదురు చూడకుండా ముందే తీసేస్తే ఏమవుతుంది? అంటే యేసుక్రీస్తు కొరకు కనిపెట్టుకోవాలంటే ఓపిక ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక ఎందుకు చెప్పానంటే, ఒక వ్యవసాయదారుడు తన పంట వేసిన తర్వాత 3 నెలలు కదా, 3-4 నెలలు ఓపిక పడతాడు కదా, తన పంట చేతికి రావడం కోసం 3-4 నెలలు ఓపిక పడతాడు. ఓపిక పట్టడమే కాకుండా 3-4 నెలలు చేయాల్సిన పనులు చేయాలి. మందు కొట్టే టైంలో మందు కొట్టాలి, కలుపు మొక్కలేరే టైంలో కలుపు మొక్కలేరాలి. అవునా? నీళ్లు పట్టే టైంలో నీళ్లు పట్టాలి. అవునా? చేయాల్సిన పనులు చేయాల్సినవి ఉంటాయా? అంటే విత్తనం విత్తి ఓన్లీ ఒడ్డు మీద 3 నెలలు కూర్చొని సరిపోతే ఎదురు చూసుకుంటూ సరిపోదు. అంటే శాంతం అనేది, దీర్ఘశాంతం అనేది 2 విషయాలు చూపిస్తుంది ఇక్కడ. ఏంటిదంటే ఆయన నూతన సృష్టికి వరకు కనిపెట్టుకోవడం అంటే 2 విషయాలు చూపిస్తుంది. ఒకటి ఏంటి అని అంటే దీర్ఘశాంతాన్ని ప్రదర్శించాలి. రెండోది ఏంటంటే క్యారెక్టర్, ఆయన దృష్టికి నిష్కలంకులుగా కనపడాలి అంట. అవునా? ఎదురు చూస్తున్నాం అంటే సరిపోతుందా? అసలు ఇంతకుముందు చూసినాం, ఎవరు పడతారు ఎదురు చూడలేదు. అవునా? ఎదురు చూస్తున్నాం అంటే ఎప్పుడు ఎదురు చూస్తాం? ఆయన దృష్టికి నిష్కలంకులుగా ఉన్నప్పుడు, ఆయన దృష్టికి నిందారహితులుగా కనబడినప్పుడు ఎదురు చూస్తాం. అర్థమవుతుందండి? సో నిందరహితులుగా కనబడాలి అంటే ఎంత ప్రవర్తనలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తును పోలి మనం ఎంతగా నడుచుకోవాలి. ఎందుకంటే ఆయనను పోలి నడుచుకోవడానికి కూడా దేవుడే మనకి ఏమి ఇస్తున్నాడంట? అన్ని సమకూరుస్తున్నాడంట. భక్తికి, జీవమునకి కావలసిన వాటన్నిటిని ఆయన దయచేస్తున్నాడంట. వాటి మీద ఆధారపడి వాటి కొరకు ఎదురు చూస్తున్నాం కాబట్టి ప్రవర్తనలో మార్పు వస్తుంది. యేసుక్రీస్తు రాకడ కొరకు నమ్మి ఎదురు చూడని వాళ్ళ లోపల ప్రవర్తనలో మార్పు ఉండదు. చూడండి, మరి అలాగే ఉంటారు 10 సంవత్సరాల తర్వాత మీరు చూడండి, అలాగే అస్థిరంగా ఉంటారు, అస్తవ్యస్తంగా ఉంటది, కుటుంబ జీవితం అస్తవ్యస్తంగా ఉంటది, ఆ ఫైనాన్షియల్ లైఫ్ అస్తవ్యస్తంగానే ఉంటది కదా, క్యారెక్టర్ అస్తవ్యస్తంగానే ఉంటదా? ఉంటదా? ఎందుకు అస్తవ్యస్తంగా ఉంది అంటే వాళ్ళు ప్రభు కొరకు కనిపెట్టుకోవట్లేదు, నిరీక్షణ లేదు కాబట్టి అస్తవ్యస్తంగా ఉంది. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 లేని చోట వాళ్ళ లైఫ్ అంతా అస్తవ్యస్తంగానే ఉంటది. ఒక అద్భుతంగా ఏముండదు, అది ఆశీర్వాదకరంగా ఏముండదు, బ్లెస్సింగ్ గా ఏముండదు ఇతరులకి. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 లేని చోట లైఫ్స్ అన్ని చూడండి అస్తవ్యస్తంగానే ఉంటాయి. అవునా? ఉంటాయి అనవసరమైన గోళ్ళు. విశ్వాసం లేకపోతే తన సొంత మీద జ్ఞానం ఆధారం, ప్రేమ లేకపోతే అసలు వ్యర్థమే, లైఫే వ్యర్థం. అవునా? నిరీక్షణ లేకపోతే ఇష్టానుసారంగా జీవిస్తారు, గురి మారుతుంది, లక్ష్యం మారుతుంది. అవునా కదా? నిరీక్షణ లేకపోతే ఏది పడితే అది ఇష్టానుసారంగా జీవిస్తారు కదా. నిరీక్షణ ఉంటే ఒక లైన్ లో జీవిస్తాం. సో అందుకే ఆ నిందరహితులుగా నిష్కలంకులుగా ఉండాలంటే ఎవరి దృష్టికి అది?
మనుషుల దృష్టికి కాదు, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి, ఆయన దృష్టికి. మనుషుల దృష్టికి మనం ఎలా ఉన్నా కూడా ఏదో తప్పుపడుతూనే ఉంటారు, అవునా? మనుషుల దృష్టిని మనం గెలవలేము. మనుషులు మనల్ని ఎంత నిందించినా ప్రాబ్లం లేదండి. ఎందుకనంటే మనుషులు మనల్ని అర్థం చేసుకునేటువంటి శక్తివంతులు కాదు. మనుషులు ఎప్పుడు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు అంతరంగ స్వభావాన్ని చూస్తాడు. మనుషులు చిన్న చిన్న విషయాలను దృష్టి పెడతాడు, కానీ దేవుడు అలాంటి పట్టించుకునేటువంటి విషయాలు చాలా ఉంటాయి. మనుషుడు పట్టించుకునేది వేరు, దేవుడు పట్టించుకునేది వేరు. మనుషుడు పాపం చూడడు, బలహీనతలు చూస్తాడు, అవునా? దేవుడు పాపం చూస్తాడు కదా. దేవుడు ఏం చూస్తాడు? మనిషి పాపం చేస్తున్నాడో లేదో చూస్తాడు, కానీ మనిషి ఏం చేస్తాడు? బలహీనతలు చూస్తాడు. బలహీనతలు బట్టి మనిషి జడ్జి చేస్తా ఉంటాడు. అదే తేడా. అందుకే మనుషులకు మన బలహీనతలను బట్టి జడ్జి చేసినా మనకు సమస్య లేదు. ఎందుకంటే అది బలహీనత అనేది మనకు తెలుస్తుంది, పాపము కాదు. సో పాపం కానంత వరకు ప్రాబ్లం లేదు. ఏది పాపమో ఏది పాపం కాదో చాలా మంది జనాలకి తెలియదు. సో మనం కూడా అలాంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఇతరులను మనం తీర్పు తీర్చే ప్రమాదం ఎక్కువ ఉంటది కాబట్టి మనం పాపం ఏంటో పాపం కాదని చూడాలి. ఆయన దృష్టికి నిందారహితులుగా, నిష్కలంకుగా మనం కనబడాలి. సో పై విషయాలన్నింటిలో మనం జాగ్రత్త పడాలంటండి. 4వది, పౌలు వ్రాసిన వాటిని బట్టి కనిపెట్టుట. ఎందుకు కనిపెట్టాలి? పౌలు కూడా రాశాడు, పేతురు ఒకటే రాయలే విషయాలు, అవునా? పేతురు ఒకటి రాశాడా? సో చూడండి, బైబిల్లో పౌలు రాసిన వాడికి, పేతురు రాసిన వాడికి కానీ, యాకోబు రాసిన వాడికి కానీ కాంట్రడిక్షన్ కనిపించదు. కానీ అదే ఒక చోట 3-4 మాట్లాడితే ఏమైతే ఖచ్చితంగా ఒక కాంట్రడిక్షన్ ఏర్పడుతుంది, అవునా? మనం ఒకదాన్ని బ్యాలెన్స్ చేయలేము. మనం ఏమనుకుంటామంటే యేసుప్రభు ఎనఫ్ అనుకుంటే మినిస్ట్రీ అవసరం లేదని. కానీ మినిస్ట్రీ కూడా దేవుడు ఇచ్చింది అనే విషయాన్ని మనము ఆలోచన చేయం కదా. కొన్నిసార్లు ఆయన ఇచ్చిన బాధ్యత కూడా ఆలోచన చేయం. యేసుప్రభు ఎనఫ్ అంటే దాని అర్థం ఏంటంటే యేసుప్రభు చెప్పిన పని చేయకూడదన్నా? యేసుప్రభు మరి ఎలా అర్థం చేసుకున్నారో మీరు తప్పుగా అర్థం చేసుకుంటారని మాట్లాడుతున్నాను సన్నీ సపోర్ట్. మరి యేసుప్రభు ఎనఫ్ అని అంటే యేసుప్రభు మీకు బాధ్యత అప్పగించి చేస్తారా చేయరా? లేదు నాకు యేసుప్రభు ఎనఫ్ అనుకుంటారు. అప్పుడు నాకు యేసుప్రభు ఎనఫ్ అండి, సువార్త చెప్తాను, నేను చెప్పండి, నాకు అవసరం లేదు, నాకు చాలు, రక్షణ చాలు, నా సెల్ఫ్ సాల్వేషన్ నాకు చాలు, నువ్వు ఎవరికైనా ఇప్పుడు యేసుప్రభు వచ్చి మీకు సువార్త చెప్పుకున్నాడు, ఏం చేస్తారు అప్పుడు? లేదు నాకు సెల్ఫ్ రక్షణ ఉంది, నాకు చాలు, ఐఎమ్ ఎనఫ్, యేసుప్రభు నాకు ఉన్నాడు చాలు అంటారా? ఈజ్ ఇట్ బిబ్లికల్? వాక్యానుసారమైన ఆలోచన? చెప్పాలా? ఎందుకు? మనం తెలుసుకున్నాం కదా, ఎనఫ్ కదా. యేసుప్రభు ఎనఫ్, నాకు దొరికింది చాలు, అంతే కదా. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫోకస్ మనం వాక్యం మీద, దేవుని మీద పెట్టాలా. అదే మనల్ని నడిపిస్తుంది. మనం నడిపించలేము. దాని మీద డిపెండ్ అయితే అదే నడిపిస్తుంది, అదే తీసుకెళ్తుంది మనం, అవునా? సో అందుకని పౌలు రాసిన వాటిని బట్టి కనిపెట్టాడు. ఎందుకంటే పేతురు రాసిండు ఏం చేస్తున్నాడు? పౌలు రాసిన వాటిని కూడా బలపరుస్తున్నాడు. పౌలు అనేక సందర్భాలలో ఈ మాటలు చెప్పాడంట. ఏమని? ప్రభువు దీర్ఘశాంతం రక్షణార్థమైన ఎంచుకోవాలని పౌలు కూడా చెప్పిండంట. పౌలు ఏమని చెప్పాడు? యేసుక్రీస్తు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? రాకడ ఆలస్యం అవుతుంది అని అంటే దాని అర్థం ఏంటి? అది రక్షణార్థమైనది కదా. ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైన ఎంచుకోవాలి అని పేతురు ఈ మాటను మెన్షన్ చేస్తున్నాడు. చూద్దాం ఈ మాటలు కూడా. ఇలాగూ ప్రియ సహోదరుడు పౌలు కూడా రాసిండంట. పౌలు తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున రాశాడు. వీటిని గురించి తన పత్రికలన్నింటిలో బోధిస్తున్నాడంట పౌలు. ఏ పత్రికను వదిలే అన్ని పత్రికలలో పౌలు చెప్పాడు వాస్తవాన్ని చెప్పాలి అంటే, అవునా? చెప్పిండా? చెప్పలేదా? పౌలు నిరీక్షణ కలిగి జీవించమని అన్ని పత్రికల్లో రాశాడు, అవునా? నిరీక్షణ కలిగి ఉండాలని అన్ని పత్రికల్లో రాశాడు. కొలస్సీలు కూడా చెప్పాడు 3వ అధ్యాయంలో, మనం అక్కడి కొరకు కనిపెట్టుకోవాలి. భూ సంబంధమైన మనసు పెట్టవద్దు, పైన వాటినే వెతకాలి, అవునా? ఫిలిప్పీయుల రాసిన పత్రికలు కూడా చేశాడు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, మనం భూ సంబంధమైన మనసు పెట్టకూడదని అక్కడ కూడా రాశాడు. అంటే అనేకమైనటువంటి సందర్భాలలో యేసు ప్రభు యొక్క రాకడ ఎంత ప్రాధాన్యమైనది తెస్సలోనిక సంఘంలో కూడా రాశాడు. మన నిరీక్షణ లేని ప్రజల వాళ్ళే ఎవరైనా చనిపోతే దుఃఖపడకూడదని చెప్తున్నాడు. ఎందుకంటే మనం అక్కడి నుంచి వెళ్ళి మన రక్షకుని కొరకు కనిపెట్టుకుంటున్నాం. ఆయన వచ్చి మనకి ఏం చేస్తాడు కదా. అక్కడ దొరికే ఆనందం గురించి 1 తెస్సలోనిక 2 తెస్సలోనిక పత్రికలు విపులంగా
పౌలు చర్చించడం మనం చూశాం. సో కాబట్టి ఆలోచించండి మీరు, ఏమంటున్నాడు ప్రభు, దీర్ఘశాంతము రక్షణార్థమైనది ఎంచుకోండి. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఇంకా మనలో చాలా మంది మారలే. లాస్ట్ టైం చెప్పింది ఇక్కడ దీర్ఘశాంతం వహిస్తుంది అన్నిల కొరకు కాదు, క్రైస్తవుల కొరకు, నమ్మిన వాళ్ళ కొరకు. అవునా? ప్రభు ఇక్కడ దీర్ఘశాంతం వహిస్తుంది రక్షించబడిన అన్నిల కొరకు కాదు, రక్షించబడిన మన కొరకు. అన్నిలకు ఎందుకు ఎదురు చూస్తారు చెప్పండి? నిరీక్షణ మనది. అంటే మనకు ఛాయిస్ ఇస్తున్నాడు, ఇక్కడ విశ్వాసులకు ఛాయిస్ ఇస్తున్నాడు. సో ప్రియ సహోదరుడు పౌలు రాస్తున్నాడు. పౌలు తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున రాశాడంట. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలో బోధిస్తున్నాడు. పౌలుది కొంచెం హై స్టాండర్డ్ ఉంటది. పేతురు మాటలు అర్థం చేసుకున్నంత సులువుగా పౌలు మాటలు అర్థం చేసుకోం. కాబట్టి ఇప్పుడు ఏమనాలా? పేతురు రైట్, పౌలు రాంగ్ అని చెప్పాలి. అవునా కదా? ఎందుకంటే పేతురు స్పిరిచువల్ గా ఉన్నాడు, పౌలు అంత జ్ఞానాన్ని బోధిస్తున్నాడు, పౌలు రాంగ్. అవునా కదా? ముస్లింలు పౌలు ధృవీకరించినట్టు పౌలు మనం నిర్లక్ష్యం చేయాలా? పౌలు 12 మంది యేసు ప్రభు శిష్యులు, ఒకటి శిష్యుడు కాదు కాబట్టి ఈ 12 మంది రైట్, పౌలు రైట్ కాదంటారు వాళ్ళు. అవునా? పౌలు యొక్క లేఖనాలు మీరు లక్ష్యం చేయమంటాడు. ఎందుకంటే పౌలు యేసు ప్రభు గురించి చాలా అద్భుతమైన విషయాలు బయలుపరిచాడు కదా. ఇప్పుడు వాళ్ళ దేవుడు, యేసు ప్రభు దేవుడు ఎక్కడ ఉందంటే పౌలు రాశాడు, మన రక్షకుడును అద్వితీయమైన దేవుడు అని అంటాడు. చూసిన పౌలు రాసినాడు, అది పౌలు రాసిన పత్రిక. అసలు పౌలు యేసు ప్రభు అంటే 12 మంది శిష్యులు శిష్యుడు కాదు కాబట్టి మేము అది లెక్క చేయమంటాడు. అవునా కదా? సో అలా ఉంటది పరిస్థితి కొన్నిసార్లు. ఎవరికైనా ఏదైనా అనుగ్రహించబడినప్పుడు అప్రిషియేట్ చేయడం మనము అలవాటు చేసుకోవాలి కదా. మనం ఒకరికి వ్యతిరేకం కాదు. ఇప్పుడు మీరు నాతో కొంత బోధకులు ఉన్నారనుకో, మనం అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే ఎందుకు వ్యతిరేకించమనంటే వాళ్ళకి అనుగ్రహం, ఆ జ్ఞానం ఇవ్వబడింది, వాళ్ళకి ఇవ్వబడిన జ్ఞానం చొప్పుననే బోధిస్తారు. అవునా? ఎవరికి ఇవ్వబడిన జ్ఞానం చొప్పున వాళ్ళు బోధిస్తారు. సో ఆ అనుగ్రహాన్ని మనము అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ పేతురు యేసు ప్రభు శిష్యులలో ప్రథముడైనప్పటికీ, ముఖ్యుడైనప్పటికీ కూడా తర్వాత వచ్చినటువంటి పౌలు యొక్క వాక్యాలను ఆయన అప్రిషియేట్ చేయడం గల కారణం ఏంటిది? పౌలు కూడా దేవుని ప్రేరేపణ చేతనే మాట్లాడుతున్నాడు. ఆమేన్. పౌలు రాసిన ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ అని పేతురు నమ్మాడు. అవునా? పౌలు కూడా నాకు ఎలాగైతే ప్రభు నన్ను పిలుచుకుని అపోస్తులత్వం అప్పగించబడిందో అదే రీతిగా పౌలు కూడా అపోస్తులత్వం అప్పగించబడింది అనే విషయాన్ని పేతురు అంగీకరించాడు. కాబట్టి పౌలు రాసిన ప్రతి మాటను పేతురు దైవికమైనదని ఒప్పుకోవడానికి అవకాశం ఏర్పడింది. అంతేగాని ఇక్కడ ఏం పార్షాలు చూపించట్లేదు. పౌలు రాసిన, పేతురు రాసిన ఎవరు ఎక్కడి నుంచి వచ్చినాయి అవి? మనం మాట్లాడితే మన సొంత మాటలు మాట్లాడతాం, కానీ వాళ్ళ సొంత మాటలు కాదు, దైవ ప్రేరితమైనవి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించబడినవి. ఒకవేళ నేనైనా అప్పుడప్పుడు 2 మాటలు సొంత మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది, ఉండదా? 100% ఉంటుంది. పొరపాటు జరుగుతుంది. కొన్నిసార్లు మనం ఒక వాక్యాన్ని తప్పుడుగా నేను ఎక్కడన్నా ఎక్స్ప్లెనేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను మనిషిని కాబట్టి ఆ బలహీనత ఉంటుంది, నాకు తెలిస్తే సరి చేసుకుంటాను. సో కాబట్టి ఇక్కడ వీళ్ళు రాసిన అన్ని దైవికమైన మాటలండి. 16వ వచనంలో అంటున్నాడు, అపహాసకులు కనిపెట్టలేరు అంటున్నాడు. ఎవరు కనిపెట్టలేరంట? చూడండి 4-5 మాటలు చూద్దాం. పౌలు రాసిన సంగతులలో కొన్ని గ్రహించటకు కష్టమైనవి. ఎందుకు కష్టమైనవి? వీటిని విద్యావిహీనులు అపార్థం చేయుదురు, అస్థిరులైన వారు అపార్థం చేయుదురు, తక్కిన లేఖనాలను అపార్థం చేసినట్లే చేస్తారంట. ఎందుకు? వీళ్ళు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయుదురు. అపహాసకులకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంది అని అంటే, అపహాసకులు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ అపహాసకులకు నిరీక్షణే ఉండదు. అవునా? అపహాసకులకు స్థిరత్వమే ఉండదు. అపహాసకులకు ఏమంటారు? స్టేబుల్ గా ఉండరు. అపహాసాలు స్టేబుల్ గా ఉంటారా? మీరే చెప్పండి. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరి గురించి? మంచిగా వినండి, ఇద్దరు గురించి మాట్లాడారు. ఒకటి విద్యావిహీనులు, రెండోది అస్థిరులైన వారు, స్థిరంగా లేనివారు. విద్యావిహీనులు అంటే ఏంటిది? చదువు సంధి లేనోళ్ళు కాదు, కనీసం కామన్ సెన్స్ అంటే అక్కడ ఉన్నటువంటి లేఖనాల యొక్క భావాన్ని తప్పుదో పట్టించే వాళ్ళని విద్యావిహీనులు అంటే అపార్థం చేసుకునే వాళ్ళు. విద్యావిహీనులు అంటే మూర్ఖత్వానికి సంబంధించింది. ఎలా అంటే చెప్పింది వినకుండా వేరేది చేయడం, లేదా వేరే రకంగా అర్థం చేసుకోవడం. ఇప్పుడు చైనాలో ఒక సామెత ఉంది, ఏముంటది అంటే మూర్ఖునికి ఇలా చంద్రుడు అని వేలు పెట్టి చూపిస్తానంటే చంద్రుడు గుండ్రంగా ఉండడం చూపిస్తే మూర్ఖుడు ఏం చేస్తాడంటే చంద్రుని చూడకుండా వేలు చూస్తాడండి. ఏం చూస్తాడు? ఏంటన్నా నువ్వు గుండ్రంగా ఉందన్నో, ఇదేమో పుల్లలాగా ఉంది అని అంటాడు అన్నట్టు. అంటే మంచిగా చూడరా అంటే మళ్ళీ మంచిగా దీన్నే చూస్తాడు. మంచిగా చూడమన్నా మళ్ళీ దేని చూస్తాడు? వేలునే చూస్తాడు. అక్కడ చంద్రుని చూడ అన్నట్టు.
అంటే విద్యా విహీనత ఏం చేస్తుంది అంటే మనం ఒక లేఖనాన్ని వివరించి చెప్తున్నా కూడా పట్టించుకోదు. అరే ఇక్కడ అంశం ఏంటిది? యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడని కూడా వినరు. యేసు ప్రభు వస్తే ఇవన్నీ ఉంటుంటాయా? పెళ్లిళ్ళు చేసుకుంటారా? పేరంటాలు చేసుకుంటారా? చూడు పెద్ద 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 అపార్ట్మెంట్లు కడుతున్నారు. ఇంత టర్న్ ఓవర్ అవుతుంది, బిజినెస్లు జరుగుతున్నాయి. అవునా కదా? తింటున్నారు, రోజుకు రెస్టారెంట్లు పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్నాయా లేదా? అంటే ఎవి చూస్తున్నాడు ఇప్పుడు? అపహాసకుడు దేన్ని చూస్తున్నాడు? ఇక్కడ కళ్ళ ముందు కనిపించాడు చూస్తున్నాడు కానీ వచ్చేటువంటి యేసు ప్రభును చూడలేకపోతున్నాడు. అపహాసకుడు అంటే వీళ్ళే. అంటే ఈ విద్యా విహీనత ఏం చేస్తుంది అంటే చూసేదాన్ని చూడకుండా చూడని దాన్ని చూసేలా చేస్తుంది అంతే. దీనికి ఇప్పుడు ఇదే మాట ఒక చదురాని ముసలికి అర్థమవుతుంది కదా. మరి చదురానులకు అర్థమైందంటే వాళ్ళు విద్యావిహీనులు ఇక్కడ విద్యావిహీనులు అంటే ఇప్పుడు యేసు ప్రభు రాకడ కొరకు చదువురానోళ్ళు ఎంతమంది కనిపెట్టుకుని ఉన్నారు లేరా? బీదవారు కనిపెట్టుకుని ఉన్నారు, కనిపెట్టుకోవట్లేదా? కొంతమంది ముసలిని చూస్తే ఊర్లకి వెళ్తే యేసు ప్రభు వస్తే నాకు ఏం లేకపోతుంది, ఆయన వస్తానితో వెళ్ళిపోతానే ధైర్యాన్ని కనిపిస్తారు. కనబడుతుందా? కనబడదా? కొంతమందికి ఎంతున్నగా ధైర్యం ఉండదు. ఉండదా? మీరే చెప్పండి. బ్రతకడానికి దేవుడు రిసోర్స్ ఇస్తాడు, ఎంతో భూమి ఉంటది, కొంత డబ్బు ఉంటది, క్యాష్ ఉంటది, అన్ని ఉంటాయి. కానీ అయినా కూడా ఆ ధైర్యం కనిపించదు. కానీ ఏం లేను ముసలామ దగ్గరికి పోతే నాకెందుకు అవన్నీ యేసు ప్రభు వస్తే నేను వెళ్ళిపోతా అంటాడు. అవునా? అంటే విద్యా విహీనత అంటే ఏంటిదంటే మూర్ఖత్వం. చెప్పిన విషయాన్ని యేసు ప్రభు యొక్క రాకడకు సంబంధించిన విషయాలను వీళ్ళు గ్రహించలేకపోతున్నారు, అర్థం చేసుకోవట్లేదు, తృణీకరిస్తున్నారు. తెలిసి కూడా అంట ఇంతకుముందు చూసాం కదా, పేతురు ఏమన్నాడు? ఏం చేస్తారంట? బుద్ధిపూర్వకంగా అన్నట్టు. దీని అర్థం ఏంటి తెలుసా? దీని అర్థం ఏంటంటే బుద్ధిపూర్వకంగా మరుస్తారంట. యేసు ప్రభు చేసినటువంటి కార్యాలను, లేకపోతే అక్కడ పాత నిబంధనలు ఎందుకు చూసుకుంటాం కదా, నో జల ప్రళయం వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, మొత్తం నాశనం చేసింది, ఇవన్నీ తెలుసు అందరికి. తెలుసా తెలియదా? తెలిసి కూడా ఏం చేస్తాడంట? మళ్ళీ వచ్చేవాడు చూద్దాంలే, మళ్ళీ నాశనం చేయాలి చూద్దాంలే, మళ్ళీ వచ్చి ఇప్పుడు చేస్తారు, ఇప్పుడు అందులో నేను ఉంటానా, అప్పుడు నేను ఉండాలి కదా. అంటే బుద్ధిహీనతను ప్రదర్శిస్తున్నారు ఇక్కడ. యేసుప్రభు రాకడ విషయం వచ్చినప్పుడు చూద్దాం యేసుప్రభు నా ఫస్ట్ నా పిల్లల చదువు ముఖ్యము, వాళ్ళ కోసం నేను కష్టపడాలి, అప్పులు ఎన్నైనా చేస్తాను, లేకపోతే నా కెరీర్ కోసం నేను ఎంత ప్రయత్న పడతాను, లేకపోతే ఏమైనా చేస్తాను, నాకు నచ్చిన చోటు ఉంటాను, క్రీస్తు కొరకు కాదు నేను బ్రతికేది అనేది వాళ్ళు బుద్ధిహీనత ప్రదర్శిస్తున్నారు. అవునా? ఇప్పుడు సంఘాలను చాలా మందిని చూస్తూ ఉంటాను, చాలా మంది ఆ బుద్ధిహీనతలు కనిపిస్తారు. బుద్ధిహీనత అంటే అర్థం ఏంటిది? ఇక్కడ విద్యా విహీనత. అదే ఏంటిది విద్యా విహీనత? యేసుప్రభు రాకడం నిర్లక్ష్యం చేసి వాళ్ళ నిర్ణయాలన్నీ కూడా కెరీర్ సెంటర్డ్ గానో, లేకపోతే పిల్లల ఆరోగ్యం సెంటర్డ్ గానో, లేకపోతే వాళ్ళ కంఫర్ట్ సెంటర్డ్ గానో తీసుకుంటారు. అవునా? ఆధ్యాత్మికత సెంటర్ గా ఉండదు. నేను క్రీస్తుకు దగ్గర ఎలా అవుతాను అనే దాని మీద దృష్టి పెట్టరు వీళ్ళు. నిజమా కాదా? నేను ఎక్కడుంటే ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతాను, ఎక్కడుంటే నేను యేసుక్రీస్తులాగా మారుతాను, ఎక్కడుంటే ఈ లోకాన్ని మర్చిపోయి నేను యేసుప్రభు రాకడ కొరకు కనిపెడతాను అనే దాన్ని దృష్టి పెట్టరు వీళ్ళు. అవునా? ఎక్కడైతే నా ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటాను, ఎక్కడుంటే నాకు అవసరం, నేను ఎక్కువగా ఆత్మీయులతో గడిపితేనే నేను బలంగా ఉంటాను, అప్పుడప్పుడు అసలు వారానికి ఒకసారి గడిపితే నేను బలహీన పడిపోతున్నాను అనుకున్న వాళ్ళు ఆ వారం కూడా కనిపించిన వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? అవునా కదా? ఎవరు కాంక్షిస్తారు అది? సో ఈ విద్యా విహీనులు ఏం చేస్తారంటే లేఖనాలను అపార్థం చేసుకుంటారంట. అవునా? ఇప్పుడు దేవుడు మీకు పరలోకంలో యేసుక్రీస్తునందు దేవుడు ఆశీర్వదించాడు, మీకు పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదం మీకు కలుగును గాక అంటే ఈ విద్యా విహీనుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదం అంటే భూ సంబంధంగానే వెతుకుతాడు. అవునా? నిజమైనడు ఏం చేస్తాడు? అది భూ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనదని నిరీక్షణ పరలోకం పెట్టుకుంటాడు. అవునా కదా? తండ్రి అయిన ఎఫెసు 1:3 చూస్తున్నారు, దేవుడు స్తుతింపబడును గాక, మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడు, ఎందుకంటే ఆయన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఆశీర్వాదం అనగానే ఏం చూస్తారు వీళ్ళు? అక్కడ క్రీస్తునందు మాత్రమే దొరుకుతుంది, పరలోకంలో మాత్రమే ఉంటుందని పక్కన పెట్టేసి వీళ్ళు ఇక్కడే వెతుకుతారు. అదే అన్నట్టు బుద్ధిహీనత. విద్యా విహీనతన కాదు ఇప్పుడు అది. లేఖనం చదివిండి, అర్థం చేసుకున్నాడా? ఇప్పుడు ఏం చేస్తారు? కొరందికి వెళ్ళి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎలా అపార్థం ఉంటది అంటే, కొరందులకు వెళ్ళి ఆయన మనల్ని ధనవంతులు చేయడం, మన నిమిత్తం దరిద్రుడు ఆయన అనగానే ఏం చేస్తారు? ఇప్పుడు చూసినాం, మనల్ని ధనవంతులు చేయడం యేసుప్రభు దరిద్రుడు అయిన మాటను వాడుతుంది. కానీ యేసుప్రభు ఏ సందర్భంలో వాడాడని చెప్పాడు? పౌలు ఏ సందర్భంలో చూపించాడు? అంటే ఎవరికైనా కష్టం వస్తే మనం కూడా యేసుప్రభు లాగా ఇతరుల కొరకు ఇవ్వమని చెప్తున్నాడా, పుచ్చుకొని ధనవంతులు రమ్మని చెప్తున్నాడు అక్కడ? అంటే అక్కడ వదిలేస్తాం అట్లా అన్నట్టు. అదే అన్నట్టు. అంటే విద్యా విహీనత ఏం చేస్తుంది అంటే లేఖనాలు ఒకటి మాట్లాడితే మీరు ఇంకొకటి అర్థం చేసుకుంటారు. లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు అంటే చాలా ఇలాగే మనకు అంతా కూడా ఏంది అని అంటే ఆయన ఎదురు చూపు లేకుండా, ఆయన రాకడ కొరకు కనిపెట్టుకోకుండా, ఎస్పెషల్ ఆ సందర్భం మాట్లాడుతున్నాను.
అంటే బుద్ధిహీనుడు ఏం చేస్తాడు, విద్యావిహీనుడు ఏం చేస్తాడు అంటే అక్కడ ఆత్మ సంబంధ విషయాలు మాట్లాడితే శరీర సంబంధంగా అర్థం చేసుకుంటాడు, భౌతిక అర్థంగా అర్థం చేసుకుంటాడు, లేకపోతే ఆర్థికంగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నము చేస్తాడు. అక్కడ మాట్లాడండి లేఖనాలు వివరించేటప్పుడు బీ కేర్ఫుల్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, మీరు దేవునికి లెక్క అప్పజెప్పాల్సి వస్తుంది. మీరు ఏం మాట్లాడుతున్నా వెరీ కేర్ఫుల్. ఎందుకు స్టేట్మెంట్లు చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక స్టేట్మెంట్ చేస్తున్నాం అంటే ఇంకొక దాన్ని నువ్వు అగెనెస్ట్ చేస్తున్నావు. అదే లేఖనానికి, అదే పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ఒక లేఖనానికి నేను వ్యతిరేకంగా మాట్లాడొచ్చా? ఏదన్నా ఉంటే మనం చాలా స్పష్టంగా చూడగలగాలి. నాకు భయం వేస్తుంది అందుకే కొన్ని లేఖనాలు ఎంతవరకు అంటే అక్కడ ఉన్నదే మాట్లాడుతున్నాను. అందుకే అస్థిరులైన వారు అపార్థం చేసుకుంటారు. ఇంకెవరు? అస్థిరులైన వారు, స్థిరంగా లేని వారు. అస్థిరులు అంటే ఏంటిది? ఎప్పుడు ఒక దగ్గర ఉండరు, అవునా? ఒకే రకంగా ఉండరు. గురిలేని లైఫ్. లేదా ఈరోజు ప్రభు కావాలంటే మరుక్షణంగా అంటారు, లోకం కావాలంటారు. ఈ క్షణమే నాకు అది కావాలనుకుంటే ఆ క్షణం మరుక్షణం ఏమైతే మారిపోతారు, ఇమ్మీడియట్గా చేంజ్ అవుతారు అన్నట్టు. అంటే బుద్ధి స్థిరంగా లేనప్పుడే ఆ ప్రవర్తన మనలో కనిపిస్తుంది. బుద్ధి స్థిరంగా లేకపోతే మన ఆలోచన విధానం మనల్ని కింది మీద చేస్తారు, తల క్రిందలు చేస్తారు. చూసుకోండి ఏదో ఒకటి అంటే అస్థిరత్వంగా. అందుకే వీళ్ళకి ఏమున్నది అంటే ఇక్కడ అస్థిరత్వం ఉంది కాబట్టి లేఖనాలు అపార్థం చేసుకుంటున్నారంట. దీన్ని ఇలా ఎందుకు అర్థం చేసుకోకూడదు, ఇది నా కొరకని ఎందుకు అర్థం చేసుకోకూడదు? నీ కొరకని అర్థం చేసుకుంటే అక్కడ అర్థం ఉండదు కాబట్టి చేసుకోము, అవునా కదా? సో అస్థిరత్వము ప్రమాదకరమైనది. ఏదో ఎఫెసీ 4లో చెప్పినట్టుగా ప్రతి ఉపదేశం నాకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు, అల్లల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టుండకంట, ప్రేమ కలిగి సత్యం చెప్తూ మనం స్థిరంగా ఉండాలంటాడు. సో అది బోధ విషయంలో చూస్తున్నాం. ఇక్కడ లైఫ్ అస్థిరంగా ఉంది. ఎందుకంటే ఇటు పరలోకం కొరకు కనిపెట్టుకోవట్లేదు, ఎప్పుడు భూ సంబంధం వాటి మీద మనసు పెడుతున్నాడు కాబట్టి పరలోక సంబంధమైన విషయాలు వీళ్ళకి ఎలా ఉన్నాయి? వెరితనంగా అనిపిస్తుంది. ప్రభు వస్తాడు బాబు, ఎందుకు ఇంత టెన్షన్ ఎందుకు, ఇంత అంగం ఎందుకు పడుతున్నావు, ఇంత కంగారు ఎందుకు పడుతున్నావు, యేసు ప్రభు వస్తే ఏమైతే చెప్పు, నువ్వు ఉండవు నేను ఉండవు అందరం పోతాం, అవునా అనే ధైర్యానికి బదులు ఏం చేస్తున్నాం మనం? ఊరికనే కంగారు పెడుతున్నాం. ఏదో 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు భూమి మీద బ్రతుకుతాం అన్నంత ఆలోచన మనకు కలిగి ఉన్నాం. రేపేం సంభవిస్తుందో తెలియదని బైబిల్ సెలవిస్తుంది, అవునా కదా? యాకోబు ఏమంటాడు? ఆ ధనం మీద వ్యామోహం ఉండొద్దు, మనం గడ్డి పూతో పోలుస్తున్నాడు అక్కడ, అవునా? మీరు గడ్డి లాంటి వాళ్ళు. గడ్డి ఎండుతుంది, పువ్వు రాలిపోతుంది. ఏం చేస్తావు రాలిపోతే? మళ్ళీ చిగురేస్తావా? క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఎంత గొప్పది అంటే ఇక్కడ ఎన్ని కోల్పోయినా మళ్ళీ ప్రభువు ఉన్నాడనే ధైర్యంతో బ్రతికేది క్రైస్తవ విశ్వాసం. అంటే ఉన్నదానిలో మనం సంతృప్తి లేదు, కంటెంట్మెంట్ లేకపోవడం. అంటే ఎంత భయంకరమైనటువంటి అస్థిరత్వాన్ని ఈరోజు క్రైస్తవులు మనం చూస్తున్నాం అని అంటే భయంకరమైన అస్థిరత్వం. సో అస్థిరులైన వారు లేఖనాలు నిజంగానే అపార్థం చేసుకుంటారు. వాళ్ళు ఎంత చెప్పినా అర్థము చేసుకోరు. ఇప్పుడు వింటారు, మళ్ళీ వెళ్ళి బయటకి ఏం డిస్కషన్ పెడతారా, ఇక అన్న చెప్పినట్టు జీవిస్తే సరిపోయాయి, మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, మళ్ళీ మా కెరీర్ ఏం కావాలి, మా లైఫ్ ఏం కావాలి, మా ఉద్యోగాలు ఏం కావాలి, ఇంకా మా ఎంజాయ్మెంట్ ఏం కావాలి, మాకు సరదా వద్దా, లైఫ్ లో ఎంజాయ్ అవసరం లేదా? ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా అలాగే ఉన్నారు, మారలేదు. లైఫ్ లో చేంజ్ కాలేదు అప్పటి నుండి ఇప్పటికి. నేనే చూస్తున్నా 10 సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చిన 10 సంవత్సరాల నుంచి మార్పు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి నాతో ఉన్నారు కానీ మార్పు లేదు. విచిత్రం ఏంటంటే సంఘానికి వస్తున్నారు కానీ మార్పు లేదు, అలాగే ఉన్నారు యాజ్ టీస్ గా. చూడండి, వీళ్ళు ఎందుకు లేఖనాలు అపార్థం చేసుకుంటారంట? తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేసుకుంటారంట. లేఖనాలను అపార్థం దేని కొరకు చేసుకుంటున్నారు? సొంత నాశనానికి. లేఖనాలను అపార్థం చేసుకోవడం అంటే సొంత నాశనమే కదా. ఇప్పుడు యేసు ప్రభు అంటే పరలోక సంబంధమైన విషయాలుగా మాట్లాడిన పౌలు పేతురు మనం శరీర సంబంధంగా అర్థం చేసుకున్నాం అనుకోదు. నాశనమా ఆశీర్వాదమా? పొరపాటున ఇప్పుడు యోహాను అన్నాడు, ప్రియుడాన్ని ఆత్మలో వర్ధిల్ల ప్రకారం నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లు అని చెప్పాడు. అన్ని విషయాలలో వర్ధిల్లు అంటే ఈరోజు ప్రాస్వాడి ప్రీచర్ దాన్ని ఎంత హైలైట్ చేసేదంటే, ప్రియుడాన్ని ఆత్మలో వర్ధిల్ల ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లు అన్నది అక్కడ ఒక సహోదరునికి యేసు ప్రభు కొరకు నిస్వార్థంగా ప్రయాసపడుతూ అన్ని జిల్లా వల్ల ఏం పుచ్చుకోనకుండా లేకపోతే నిజమైనటువంటి సేవ చేస్తూ బయట ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు. దానివల్ల ఏం చేస్తున్నాడు? తన ఆరోగ్యము నిర్లక్ష్యం అవుతుంది. కొద్దిగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నాడు. తన వల్ల తన అనారోగ్యం పాలయ్యాడు. అనారోగ్యం పాలవుతే యోహాను ఏమంటున్నాడు అంటే, అరే సేవ మీద తిరుగుతున్న మంచిదే, కానీ అప్పుడప్పుడు నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు, నాకు అందులో సంతోషమే ఉంది, కానీ నీ శరీరాన్ని కూడా నిర్లక్ష్యం చేయకు, శరీరాన్ని కూడా అప్పుడప్పుడు పట్టించుకోమనే సందర్భంలో వాడాడు. ఇక వర్ధిల్లుడు అనే మాట పట్టుకొని
ఏదో మొత్తం ప్రాస్పారిటీ లక్షల కోట్లు అంటే వేలకు మరించబడాలి, లక్షాధికారులు కావాలి, కోటీశ్వరులు కావాలని తీసుకుంటున్నాను. ఇప్పుడు వీళ్ళని స్వకీయ నాశనానికి లేకుండా అపార్థం చేసుకున్నట్ట కదా ఇప్పుడు. మీరు చదవండి, యోహాన్ నిజంగా ఆయన ఫుల్గా వర్ధిల్లాలని చెప్తున్నాడా? ధనవంతుడు కావాలని చెప్పిండు ఎక్కడైనా ఆయనని? చెప్పలేదు. కేర్ తీసుకోమన్నాడు. ఊరికే పరిచర్య అనుకుంటూ నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయక అప్పుడప్పుడు జాగ్రత్త పడు. నాకు కూడా చెప్తా ఉంటారు, అవునా? షుగర్ జాగ్రత్త, ఆ విషయంలో జాగ్రత్త అని చెప్తారు. దాని అర్థం ఏంటిది? ఇప్పుడు అది ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోకుండా దాన్ని ఏం చేస్తున్నారు, ప్రాస్పారిటీగా కన్వర్ట్ చేసేస్తున్నారు దాన్ని. చూసినావా? అందుకే అన్నిట్లో వర్దిల్లాలంటారు. అది కూడా ఎవరు చెప్పిండు? బలహీనులకు చెప్పిండో, బలవంతులకు చెప్పిండో? ఉన్నోనికి చెప్పిండు. అది ఆరోగ్యం మంచిగా ఉన్నోనికి వర్దిల్లని చెప్తారు ఎవరైనా? జాగ్రత్త ఎవరు చెప్తారండి? మందులు ఎవరు వేసుకోమని చెప్తాం? అనారోగ్యం ఉన్నాం అప్పుడప్పుడు మందులు వేసుకో, కొంచెం కేర్ తీసుకోమని చెప్తాం, అవునా? హెల్దీ ఉన్న దగ్గరికి వేసుకుంటాం, చెప్తాం అన్నమాట. మందులు వేసుకుంటా అప్పుడప్పుడు నువ్వు కూడా మందులు వాడు, మంచిగా అవుతుందని చెప్పి. అరే ఎంత సిల్లీగా ఉంటది అంటే మన ఇంటర్ప్రిటేషన్స్. సో అది స్వకీయ నాశనానికి అపార్థం చేసుకోవడం మనం చూస్తున్నాం. ఇంకా 17వ వచనం పేతురు యొక్క అద్భుతమైనటువంటి మాట ఏంటిదంటే, ఈ సంగతులు ముందే తెలుసుకొని ఉన్నారు. అంటే ఏ సంగతులు? యేసు ప్రభు వస్తాడని తెలుసు, మనకు ఆయన రాకడ సమీపంగా ఉందని తెలుసు, అవునా? మనల్ని కొనిపోతాడని తెలుసు, తెలియదా? తెలుసు కాబట్టి కనిపెట్టుకోమంటున్నాడు. తెలియకనా? తెలుసా? మీలో ఎవరు తెలియదని చెప్పండి. నేను ఇప్పుడు అడుగుతున్నాను. ఇక్కడ నా కళ్ళ ముందు ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే సుచిత్రలో ఉన్న వాళ్ళు, లేకపోతే ఆన్లైన్ లో మిగతా ప్రాంతం నుంచి జాయిన్ అయిన వాళ్ళు, ఇంటి నుంచి వ్యక్తిగతంగా జాయిన్ అయిన వాళ్ళందరూ చెప్పండి. మీ అందరికీ యేసు ప్రభు వస్తాడని తెలుసా? తెలియదు చెప్పండి. యేసు ప్రభు రెండోసారి వస్తాడని అందరికి తెలుసా? కొద్దిమందికే తెలుసా? నాకు తెలియదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా యేసు ప్రభు రెండోసారి రావట్లేదని? చెప్పాలి. ఎంతమంది తెలియదండి యేసు ప్రభు రావట్లేదని, వస్తాడనే విషయం? అయ్యో ఫస్ట్ టైం వింటున్నాను, ఇదే మొదటిసారి నాకు యేసు ప్రభు వస్తాడని తెలియదు. అందరికీ తెలుసు. నా కెరీర్ మీద నేను అందుకే నా లైఫ్ మీద దృష్టి పెట్టాను. యేసు ప్రభు రాకడ ఆలస్యం అవుతుందని చెప్పేసి నాకు అబ్బా యేసు ప్రభు వస్తాడని తెలిస్తే నేను ఇట్లా ఎందుకు జీవిస్తానని ఇలా కూర్చోలాగా నేను కెరీర్ మీద, లేకపోతే డబ్బుల కోసం, ఆరోగ్యం కోసం, వాళ్ళని ఇలా సంతోష పెట్టడానికి ఎందుకు బ్రతుకుతాను నాకు తెలియకనే నా భార్యను సంతోష పెడుతున్నాను, తెలియకనే నా పిల్లల కోసం బ్రతుకుతున్నాను, తెలియకనే నా కెరీర్ కోసం బ్రతుకుతున్నాను. యేసు ప్రభు రాకడ నాకు తెలియదు కాబట్టి నాకు నచ్చినట్టు జీవిస్తున్నాను అంటున్నారు. ఇప్పుడు అది చెప్పగలుగుతారా? చెప్పాలి. ఏమంటావు ఐజాక్? ఉన్నావా? ఐజాక్ చెప్పు. తెలుసా వస్తాడని? మరి ఎదురు చూస్తున్నావా? చూస్తున్నావా? సో ఏంటిదంట, మనం తెలుసు కాబట్టి ఈ తప్పుడు బోధలు ముందే తెలుసు కనుక. రెండోది, ఒకటి యేసు ప్రభు రాకడ వస్తుందని తెలుసు, రెండోది తప్పుడు బోధించేవారు ఉన్నారు, బోధకులు ఉన్నారు అనే విషయం కూడా తెలుసు. తెలుసా? యేసు ప్రభు హెచ్చరించడం లేదు, తప్పుడు బోధకులు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు, మనల్ని డైవర్ట్ చేస్తారు, మనల్ని భూ సంబంధం వాటిని మనసు పెట్టేలాగా చాలా మంది చేస్తారు, అవునా? ఈ లోకంలో స్థిరపడాలని మనల్ని ప్రోత్సహించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంత జీవితం ఉంది, ఏమాత్రం లేకపోతే ఎట్లా అని మనల్ని మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏదో రకంగా ప్రోత్సహిస్తారు. యేసు ప్రభు వచ్చేవారు చూద్దాం, వస్తే ఏమైనా అవుతుందా? యేసు వచ్చారు చూద్దాం, చేసేటన్ని చేయండి. సో తప్పుడు బోధలు ముందే తెలుసు, అపహాసకులు ఉంటారు, యేసు ప్రభు రాకడ గురించి అపహసించే వాళ్ళు ఉంటారని మనకు ముందే తెలుసు. కాబట్టి ఈ నీతి విరోధుల తప్పు బోధ వల్ల తొలగింపబడాలి. ఏ విరోధులు అంటే వీళ్ళు నీతి విరోధులు. మనకు అక్కడ ఉంది నీతి, ఆ నీతిని మనం అక్కడ నుంచి ఆ నీతికి విరోధంగా మాట్లాడుతున్నాడు. దైవ నీతికి మనం అక్కడ కొత్త ఆకాశాలు కొత్త భూములు ఏముంటదంటే దేవుని యొక్క నీతి నివసిస్తుంది. ఆ నీతిని మనం అనుభవించకుండా ఈ నీతి విరోధులు ఏం చేస్తున్నారంటే ఆ నీతికి చేరువ కాకుండా ఆ నీతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏ నీతి అది? పరలోక సంబంధమైన నీతి, అంటే దైవికమైనటువంటి నీతి. అది భూ సంబంధమైనది కాదు, కానీ దీనికి వ్యతిరేకమైనది, అవునా? అక్కడికి వెళ్ళాలి మనం వాస్తవానికి, దాని కొరకు మనం కనిపెట్టుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడే జీవితం అన్నట్టుగా, యేసు రాడు, ఏం రాడు, మనం ఎంజాయ్ చేద్దాం, లైఫ్ అంతా ఇష్టానుసారంగా జీవించడం. ఏమంటారు? నన్ను కూడా మీ గుంపులో చేర్చుకోండి, బ్యాచ్ లో తిందాం, త్రాగుదాం, ఎంజాయ్ చేద్దాం. ఏమంటారు? అందరిని సంతోష పెట్టుకుంటూ ఎదురైన ప్రతి ఒక్కరిని. ఎందుకు మనకి టెన్షన్స్ కదా? ఆధ్యాత్మిక చింత ఎందుకు మనకు? సో
డియర్ బ్రదర్స్, మీ నీతి విరోధ తప్పు బోధలు తొలగింపబడాలి. నీకేమంటు మీకు కలిగిన స్థిరమైన మనసు విడవకూడదు. ఏది స్థిరమైన మనసు? క్రీస్తులో ఉండడమే స్థిరమైన మనసు. క్రీస్తు కొరకు కనిపెట్టుకోవడమే స్థిరమైన మనసు. దాన్ని కోల్పోకూడదు. ఆమేన్. ఎంతమంది కలిగి ఉన్నాం స్థిరమైన మనసు? యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టుకునేటువంటి స్థిరమైన మనసు. ఏదో ఒక రోజు ప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడనే స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ఆమేన్. ఆ స్థిరమైన మనసు కొరకు మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. అది విడవకూడదు. మనల్ని ఆలోచన చెరిపే వాళ్ళు చాలా మంది ఉంటారు. మెల్లగా పెడతారు వెనకకెళ్ళి వచ్చి. మన బంధువులే కావచ్చు, మన అక్క చెల్లెలే కావచ్చు, మన అన్నదమ్ములే కావచ్చు, రక్షించబడని మన ఇంటి పక్క వాళ్ళే కావచ్చు. ఏమంటారు మెల్లగా? పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, ఏదన్నా లేకపోతే ఎట్లా? ఎంత ఉండాలి అంత ఉంచుకోండి. అనవసరమైన ఆలోచించొద్దని మాత్రమే చెప్తున్నాను ఇక్కడ. దేని కొరకు ఆరాటపడకూడదు. ఇప్పుడు మొన్న ఒక మాట అంటే స్టీఫెన్ డేవిడ్ అని ఒక మాట అన్నాడు. ఏంటి అంటే, పరిచర్య కొరకు, పరిచర్య ధర్మం నిర్వర్తించడం కొరకు నువ్వు ఏదన్నా చేసుకుంటే పర్వాలేదు, కానీ వాటి పేరు మీద ఆస్తులు సంపాదించుకోవాలనే శోధనలు ఇరుకొని పోకుండా చూడుకోండి. ఆమె ఏముండాలి, ఏముండకూడదు మనకి? ఆస్తులు సంపాదించుకోవాలనే శోధన. కొంతమంది పెళ్లి ద్వారా కూడా తమ ఆస్తిని పెంచుకోవాలని చూస్తారు. అవునా? కట్నం తీసుకొని కొంచెం ఆస్తిని ఏం చేయాలని, 2 ఇంచులు పెంచుకోవాలని చూస్తా. అంటే మనకి ఏ శోధన ఉండకూడదు? ఏ శోధన ఉండకూడదు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, మీకు ఇల్లు ఉండడం, ఫ్లాట్ ఉండడం, నీకు కారు కొనుక్కోవడం తప్పని చెప్పట్లేదు. కానీ ఏ శోధన ఉండకూడదు? ఆస్తులను సమకూర్చుకోవాలనే శోధన ఉండకూడదు. ఆమె తేడా ఉంది రెండింటికి. ఒక చిన్న ఇల్లు అవసరం, మనం బ్రతకడానికి భూమి మీద కొంత అవసరతలు ఉంటాయి. కానీ యాడ్ చేసుకోవడం అనేది అవసరత కాదు. ఏంటిది అది? శోధన. అర్థమవుతుందా? శోధనకి అవసరతనికి తేడా తెలుసుకోండి దయచేసి. ఒకటి ఉంటే అవసరం, రెండోది మూడోది కావాలనుకోవడం ఏంటిది? అది శోధన కాదా? నిజమా కాదా చెప్పండి? అంటే ఇది తేడా తెలియాలి. మాకు ఆ లైన్ తెలుసు. దేని కొరకు వెళ్తున్నాము, దేని కొరకు వెళ్ళకూడదు, మాకు ఆ లైన్ తెలుసు. ఈ రోజులు అసలు ఆలోచన కూడా లేదు. ఇప్పుడు కూడా ఆలోచన ఓన్లీ పరిచర్య ధర్మం కోసమే తప్పించి తప్పుగా అర్థం చేసుకోకూడదని చెప్తున్నాను. పరిచర్య ధర్మం కొరకు తప్పించి మరో సెకండ్ ఆలోచన లేదు. సో మాకున్నా లేకపోయినా ఒకటే అండి. పరిచర్య వేరు. పరిచర్యకు ఆటంకం అయితే మా బాధ్యత అది కాబట్టి దానికి ఆటంకం ఉంటే మేము కొంచెం, ఒకవేళ మాకు అది అవసరం లేదు, మీరే ఒకటి కట్టిరనుకో, మీ పేరు మీద కట్టుకోండి, మీదే అది. మాకు నడిపించుకోవడానికి ఇచ్చేయండి ఫ్రీగా, జీవితం చచ్చిపోయేంత వరకు. ఓపిక ద్వారా నడిపించుకుంటూ వస్తాం, పరిచర్య చేస్తాం. ఇంకా సంతోషమే కదా? నిజమే కదా? ఇవ్వండి అట్లా ఒక మంచి హాల్ వేసి 4 రూమ్లు వేసి ఇచ్చేదానికి లైఫ్ టైం చచ్చిపోయేంత వరకు మాకు ఏదో అవసరం లేదు. పిల్లలు కావాలనుకుంటే వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు ఏదైనా కొనుక్కుంటారు అవసరం బట్టి. అవునా? సో మాకు ఎక్కడెక్కడ ఏ క్లారిటీ ఉండాలో క్లారిటీగానే ఉన్నాం. సో నీతి విరోధుల తప్పుడు బోధ వలన తొలగింపబడండి. మీకు కలిగిన స్థిరమైన మనసు విడకూడదు. ఆ బోధలో పడిపోకుండా కాచుకొని ఉండాలి. ఏ బోధలో? ఆ తప్పుడు బోధలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలంట. ఎవరన్నా వచ్చి మనల్ని చెరపడానికి ప్రయత్నం చేస్తే చెదిరిపోకూడదు. అవునా? మనల్ని ఏమైనా కంగారు పెడితే కంగారు పడకూడదు. ఎవరైనా ఒత్తిడి గురి చేస్తే ఒత్తిడి గురి కాకూడదు. మనకు ఒక నిరీక్షణ ఉంది, ప్రభు రాకడ కొరకు కనిపెడుతున్నాం అంతే. ఉన్నది మనది, అంతే కదా? దేవుడు ఇచ్చింది ఎట్లా ఇస్తూనే ఉంటాడు కదా? ఎదురు చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ నెల జీతం ఆపేస్తాడు దేవుడు? అప్పుడు కదా. ఈ నెల మనం కష్టపడింది రాకుండా చేస్తాడా దేవుడు? చేయడు. పుచ్చుకోండి, మీకు వచ్చేది, మీ కష్టార్జితాన్ని అనుభవించండి, తప్పు కాదు. కానీ అనవసరమైనగా ఆరాటపడకూడదు. అనవసరమైనటువంటి ఆరాటం తగదు, అనవసరమైన శోధనలు తగదు. భార్య భర్తలు శోధించకూడదు, భర్తలు భార్యలని ఈ విషయంలో శోధించకూడదు, తల్లిదండ్రులు పిల్లల్ని శోధించకూడదు, పిల్లలు తల్లిదండ్రులని శోధించకూడదు. అది తీసుకుందాం, ఇది తీసుకుందాం, అది చేద్దాం, ఇది చేద్దాం అంటే అక్కడే జీవితం ఏమవుతుంది? ఐహిక విచారంలో మునిగి తేలుతాం. అక్కడే మన లైఫ్ అంతా అప్పులు కట్టుకోవడానికి సరిపోతుంది జీవితం. అంత ఈజీ కాదండి. మీరు ఒక్కసారి అందులో ఇరుక్కపోతే బయటకు రావడం ఎవరి తరం కాదు. నేను చూస్తున్నాను కదా, వందల మంది జీవితాలు. కొద్దిమంది బయటపడతారు. కొంతమంది ఏం చేస్తారంటే ఒకసారి తప్పు చేసుకొని తెలుసుకొని మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడతారు. కొంతమంది చేస్తారు, ఇది క్లియర్ కాకపోతే ఇంకోటి పెట్టుకుంటారు, ఇది కాకపోతే ఇంకోటి పెట్టుకొని లైఫ్ అంతా, జీవితం అంతా అలాగే గడిపేస్తూ ఉంటారు. సో దయచేసి మన జీవితంలో చాలా మంది మీరు ఐక్య విచారంలో పోరాటం చేస్తున్నారు. సన్యాన్ని అంటే ఎవరి కోసం వాళ్ళు బ్రతుకుతున్నారు. దేవుడు అంటే కోపం లేదు, ద్వేషం లేదు, అంటే ప్రేమ లేదు, ద్వేషం లేదు, అంతే. బ్రతికేస్తున్నాం అంటే బ్రతికేస్తున్నాం. కానీ గురి ఎక్కడుంది? లక్ష్యం ఎక్కడుంది? మీరు చెప్పగలుగుతారా? నిజంగా ఒక గురి కోసం ఎంతమంది బ్రతుకుతున్నారు? ఆన్లైన్ లో ఉన్నవారైనా, లేకపోతే సుచిత్ర సంఘంలో ఉన్న వాళ్ళైనా, సుచిత్ర సంఘానికి సంబంధించిన ఎవరైనా చెప్పండి, మీరు ఎంతమంది ఒక గురి కలిగి బ్రతుకుతున్నారు, ఒక లక్ష్యం కోసం బ్రతుకుతున్నారు చెప్పండి.
అసలు గురి ఉందా మీకు? గురి లేదు. గాలి ఎటు వీస్తే అటే, ఎవరు ఎటు నడిపిస్తే అటే, ఎవరు ఎటు పిలిస్తే అటే. బంధువులు సెంటిమెంట్‌తో లేకపోతే మరొక దాంతో ఆర్థికత మనల్ని నడిపిస్తుంది ఒకటి సెంటిమెంట్ లేదా ఒకటి మనీ అంతేనా? మూడోది కెరీర్. నాలుగోది మన ఆలోచనలు. ఇవి మన ఆలోచనలు అటు ఉన్నాయి కాబట్టి లోబడుతున్నాం అన్నిటికి. అవునా కదా? క్రీస్తు ఎక్కడ నడిపిస్తున్నాడండి మనల్ని? చెప్పగలుగుతారా? నిజంగా మనల్ని క్రీస్తు నడిపిస్తున్నాడా? మన పరిశుద్ధాత్మ చేతన ప్రేరేపించబడి నడిపించబడుతున్నామా? ఎవరికి నచ్చిన చోట వాళ్ళు ఉంటున్నారు. ఎవరు కంఫర్ట్ ఉన్న చోట వాళ్ళు ఉంటున్నారు. అంతేగాని ప్రభు కొరకు, సంఘం కొరకు ఎంతమంది వస్తున్నారు? తక్కువ కదా! చాలా మంది మీరు ఆలోచించాలా. యేసు ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుంటే మన జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు కలుగుతాయి. సో సంఘం ఇలా ఉండదు. లాస్ట్ వీక్‌లో 5 ఉన్నారు సంఘంలో. 5 ఉంటారా? ఒక 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పరిచర్య చేసిన దగ్గర 5 ఉన్నారు అనంటే నా మొఖం మీద నాకే కోపం వచ్చింది. నా మీద నాకే కోపం వచ్చింది. ప్రభువా అంటే నేను ఏం చేయలేదా? ఏంటిది ఇదంతా ఇలా. చివరిగా ఆయనకు మహిమ కలుగునట్లుగా ఉండాలి. చివరిగా దేని కొరకు బ్రతకాలి అనంటే చివరి మాట మనం చూస్తున్నాం. ఆయన మహిమ కొరకు జీవించాలండి. మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు మన కొరకు ఉన్నాడండి. ఎవరున్నారు? మన ప్రభువైన రక్షకుడు ఉన్నాడు. చాలు క్రీస్తు ఉన్నాడు. ఆయన అనుగ్రహించు కృపయందు అభివృద్ధి చెందాలి. ఆయన అనుగ్రహించు జ్ఞానం నందు అభివృద్ధి పొందాలి. ఆయనకిప్పుడును యుగాంతం వరకు మహిమ కలగాలి. అనుగ్రహించేది మనం హ్మ్. అనుగ్రహించేది మనం అభివృద్ధి పొందుట కొరకే. అప్పుడే ఆయనకు మహిమ అండి. దేవునికి మహిమ ఒక క్రైస్తవుడు అభివృద్ధి చెందకుండా, ఒక క్రైస్తవుడు ఎదగకుండా దేవునికి ఎప్పుడు మహిమ రాదు. వస్తదా అండి? పేతురు ఆయనకు మహిమ కలుగును గాక అనగానే వస్తదా ఆయనకు మహిమ? ఎప్పుడొస్తది మహిమ? ఆయన కృపలో, ఆయన జ్ఞానంలో అభివృద్ధి చెందకపోయినా వస్తదా? ఎవరు పడితే ఆయన కృపలో, జ్ఞానంలో అభివృద్ధి చెందుతారా? వచ్చినోళ్ళందరూ ఆయన ప్రకారం జీవించకపోతే, ఆయన మాటను లక్ష్యం చేయకుండా, ఆయన బోధను అలక్ష్య పెట్టేసి, ఆయన చెప్పిన మాటలను వినకుండా, కృపలో, జ్ఞానంలో ఎలా అభివృద్ధి చెందుతాం? చెప్పండి. జ్ఞానం అవసరమా లేదా? కృప అవసరమా లేదా మనకి? అవసరమా లేదా? హ్మ్. ఇప్పుడు పౌలు అన్నాడు ఆయన జ్ఞానాన్ని బట్టి రాశాడంట. అంటే దేవుడు ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు పౌలుకి జ్ఞానం ఇవ్వకపోతే అయిపోతుండే కదా! అవును కదా! లేఖన జ్ఞానం ఇవ్వకపోతే అయిపోతుండే కదా! ఎందుకు ఈ జ్ఞానం? సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆలోచించండి. ఆయన కృపలో, జ్ఞానంలో మనం అభివృద్ధి చెందుతుంటేనే దేవునికి మహిమకరంగా ఉంటాం. ఆమేన్. ఎఫెసీ 4:11-13 వచనాలు కూడా అపోస్తలులందరూ తెలుసది. అందుకే వాళ్ళు ఎక్కడ యాకోబులో గాని అన్ని పత్రికల్లో దాని గురించి మాట్లాడారు. మనమందరం విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని జ్ఞాన విషయంలో అభివృద్ధి పొందాలి. పొందమంటున్నాడా? వద్దంటున్నాడా? ఏ జ్ఞానము? మరి యేసుక్రీస్తు గురించి మీకంతా తెలిసిపోయిందా? చెప్పండి ఎంతమంది చాలు అనుకున్నాక? యేసుప్రభు మనకు అంత తెలిసిపోయిందా యేసుప్రభు గురించి? యేసుక్రీస్తు యొక్క జ్ఞానంలో అభివృద్ధి చెందాలి. జీవితం సరిపోదండి. సరిపోతలేదు ఎంత చదువుకున్నా. హ్మ్. నిన్న యోబు గ్రంథము 31వ అధ్యాయం, 32వ అధ్యాయం ధ్యానించాను. అంటే అది చెప్పాలనుకున్నాను ఈరోజు వాస్తవానికి. అంటే సరిపోదు ఎంత చదివినా దాని గురించి తెలుసుకోవాల్సిన మిగిలుంటుంది. అరే! ఇంత గొప్పగా ఉంది ఆయన గురించి. మరి ఎక్కడ సరిపోయింది? నాకైతే సరిపోలేదు. యేసుక్రీస్తు జ్ఞానంలో అభివృద్ధి చెందడం చాలా ఉంది. ఎంత లోతుగా తెలుసుకుంటే అంత ప్రేమ ఆయనకు దగ్గర వస్తున్నాం. ఆయన ప్రేమలో అంత ఎదగడానికి అవకాశం ఉంటే అంత లోకం నుండి వేరవుతాం. అవునా? ఆయన మంచితనము, ఆయన ప్రేమ, ఆయన చేసినటువంటి అన్ని ఇంకా లోతుగా తెలుసుకోవాలా. యేసుక్రీస్తు యొక్క జ్ఞానంలో అభివృద్ధి చెందడం మన ధర్మం. మన యొక్క బాధ్యత క్రైస్తవుడు ప్రతి అపోస్తలుడు కోరుకున్నాడు మీరు క్రీస్తు యొక్క జ్ఞానంలో ఎదగాలని. జ్ఞానం లేకనే కదా నశించిపోతుంది. యేసుక్రీస్తు జ్ఞానం ఉంటే మనం స్థిరంగా ఉండేవాళ్ళం. యేసుక్రీస్తు జ్ఞానం లేకనే కదా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం, నచ్చినట్టుగా బ్రతుకుతున్నాం. అవకాశం ఉంటేనే సంఘానికి వస్తాం, అవకాశం లేకపోతే రాము. అవకాశం ఉంటే ఆన్‌లైన్ కూడా జాయిన్ అవుతాం, అవకాశం లేకపోతే జాయిన్ కాము. అన్ని మన వెసులుబాటులే కదా అప్పుడు. మన వెసులుబాట్ల కోసం చేస్తున్నామా? నిజంగా క్రీస్తు కొరకు ఏమన్నా చేస్తామా మనం? నిజం చెప్పండి. వెసులుబాట మనల్ని నడిపిస్తుంది క్రీస్తా? హ్మ్. మనం పరిస్థితుల్లో లొంగే స్వభావంలో ఉన్నామా? పరిస్థితులను ఎదిరించి క్రీస్తు కొరకు బ్రతికే స్థాయిలో ఉన్నాం మనం? నిజం చెప్పండి. మీకొచ్చే పరిస్థితులు ఎదిరిస్తున్నారు. ఎవరు ఎదిరించట్లేదు. లొంగిపోతున్నాం. జ్వరమొస్తే లొంగిపోతాం, తుమ్మొస్తే లొంగిపోతాం, దగ్గొస్తే లొంగిపోతాం. అన్నిటికి లొంగిపోతాం. హ్మ్.
చిన్న కష్టం వస్తే లొంగిపోతాం, ఆర్థిక ఇబ్బంది లొంగిపోతాం, అన్నిటికీ లొంగిపోతాం. ఎగ్జామ్స్ ఉంటే లొంగిపోతాం ఆ టైంకి. ఆ టైంకి ఎగ్జామ్స్ ఉండవు కానీ అక్కడే ఆ 2 గంటలే మనం న్యాయం చేసుకుంటాం. ఎగ్జామ్ చదివి బాగా కష్టపడి ఆ 2 గంటలే న్యాయం చేస్తాం మనం. ఎంత అద్భుతమైన వ్యక్తులు అంటే అంత అద్భుతమైన 2 గంటలు మనకి ఎంత యేసుప్రభు ఎంత ఆటంకం అంటే మన చదువుకి. నిజమే కదా! ఆదివారం సహవాసానికి ఆ 2 గంటలు యేసుప్రభు ఆటంకమా కాదా? ఆ సహవాసం చేయడానికి యేసుప్రభు ఆటంకం. ఎందుకంటే ఎగ్జామ్ ఫెయిల్ అయితాం ఆ 2 గంటలు చదవకపోతే. ఏం నేర్పిస్తున్నాడు పిల్లలకు నేర్పినంటే అన్నిట్లో అలాగే ఉన్నాం. ఎవరికి మహిమకరంగా ఎక్కడ ఎదుగుతున్నాం ఆయన జ్ఞానం అభివృద్ధి చెందే అవకాశాలు ఉండేది తక్కువ మనకి. దాన్ని కూడా ఏం చేస్తాం త్యాగం చేస్తాం. మనం చాలా గొప్ప త్యాగవంతులు మనం అందరం. తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మన లైఫ్‌లో ఒక్క ఆదివారం సహవాసం ఉన్న 2 గంటలు ఎక్కువ త్యాగం చేస్తాం. అవునా? కావాలంటే చెక్ చేసుకోండి మీరు. మీ ఉద్యోగాలు ఎంత త్యాగం చేసుకున్నారు? ఆదివారాలు ఎన్ని త్యాగం చేశారు చెప్పండి ఒకసారి. ఏది బ్యాలెన్స్ అవుతదో చూద్దామా? ఎవరి కాళ్ళు లెక్క చూసుకుంటే తెలిసిపోతది సింపుల్‌గా. అవునా? హ్మ్. మీ కెరీరు, మీ ఉద్యోగాలు ఎంత త్యాగం చేశారు? ఆదివారాలు ఎన్ని త్యాగం చేశారు చెప్పండి. ఉద్యోగానికి 6 దినాలు ఉంటది కదా! 6 దినాలు ఒక రోజు ఏదైనా అదైనా అడ్జస్ట్ అవుతది. ఓకే. ఆలోచించండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను చాలా మందిని బట్టి సంతోషంగా అయితే లేను. ఎందుకనంటే ఇప్పుడు ముక్కుసూటిగా చెప్తున్నాను. ఎందుకు ఎందుకు సంతోషంగా లేను అంటే చాలా విషయాల్లో సంతోషంగా లేను. ఒకటి సంఘాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. రెండోది కొంతమంది సంఘానికి ఆహ్, వచ్చినా కూడా సరిగా వినట్లేదు. సంఘ జీవితంలో మార్పు జరగట్లేదు. విశ్వాసంలో ఎదగట్లేదు. దేవుని మీద ఆధారపడట్లేదు. దేవుని కొరకు బ్రతకట్లేదు. దేవుని వాక్యం దూషింపబడేటట్లుగా ప్రవర్తిస్తున్నారు. పనిచేసే దగ్గర కొంతమందికి అలాగే ఉన్నారు. కొంతమంది వ్యక్తిగత జీవితంలో విపరీతమైన అప్పులు చేసి కంటెంట్‌మెంట్ లేక, సంతృప్తి లేక జీవితాల్లో అప్పుల మీద అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఒక అప్పు మీది అంటే అన్ని తప్పుడు పనులు చేసుకుంటూ మళ్ళీ ఇప్పటికి కూడా మారకుండా ఉంటున్నారు కొంతమంది. హ్మ్. కొంతమంది జస్ట్ అలా వచ్చినామంటే వస్తున్నాం అన్నట్టు ఉంటారు అంతే. హ్మ్. ఎక్కడున్నారండి అభివృద్ధి ఎక్కడుంది చెప్పండి? ఎవరు మారారు? ఎవరి కోసం మారారు? నా కోసం మారమనైతే నేను చెప్పట్లేదు. నా కోసం అయితే మారాల్సిన అవసరమే లేదు గదా! క్రీస్తు కొరకే మారాలి. క్రీస్తు కొరకు నిజంగా ప్రేమిస్తున్నారా? బ్రతుకుతున్నారా? ఓకే. ఒక మొక్కుబడిగా ఆదివారం మనం ఈ 2 గంటలు ఆన్‌లైన్‌లో జాయిన్ అయిన ప్రయోజనం ఏమున్నది? మొక్కుబడిగా జాయిన్ అవుతున్నారా? ఓకే. నిజంగా మారాలని జాయిన్ అవుతున్నందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో, ఆదివారం తప్పదు కాబట్టి జాయిన్ అవుతున్నామా? నిజంగానే ప్రభు కొరకు జాయిన్ అవుతున్నామా? ఒక లైఫ్ జీవించి చూపించాలి. ఒక జీవితాన్ని ఛాలెంజ్‌గా జీవించి చూపించాలి. సంఘానికి మేలు చేయాలి. యేసుక్రీస్తుకు నా ద్వారా మేలు కలగాలి అనే ఆలోచన నిజంగా ఉందా? మళ్ళా తప్పుగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు మనమేం మేలు చేస్తామని. హ్మ్. యెస్. ఆయన పరిచర్యకి ఆయనకు మనం మేలు చేయగలిగిన స్థాయిలోనే దేవుడు పెట్టాడు. మన మీద ఆధారపడుతున్నాడు పరిచర్య కొరకు, సంఘం కొరకు. మన మీద ఆధారపడుతున్నాడు కాబట్టి మనం ఆయన కొరకు బ్రతకాలని చెప్తున్నాం. ఆధారపడడం అంటే ఆయనకు శక్తి లేక కాదు. దేవుడు మనకిచ్చిన కృప అది. దేవుడు మనకిచ్చిన అవకాశం, ఆయన ఇచ్చిన వరాలు, ఆయన ఇచ్చినటువంటి సామర్థ్యం, ఆయన కొరకు వాడాలన్నది. నిస్వార్థంగా మనం బ్రతకడం కొరకు ఆయన ఇచ్చిన వరాలను, ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని మళ్ళీ ఆయన కొరకే వినియోగించాలండి ఇక్కడ. అంతేగాని ఆయన ఆయన చేయలేక కాదు ఇక్కడ. అది కృప దాన్ని కృప అన్నారు అందుకే. అవునా? ఏమంటారు దాన్ని? ఆయన చేయగలిగినప్పటికీ మనకు అప్పగించిందంటే అది కృప. అవునా? ఆయన చేసుకోగలిగినప్పటికీ మనకు కొన్ని బాధ్యతలు అప్పగించాడంటే దేవుడు అనుగ్రహించిన కృపను. ఆ కృపను మనం నిరర్ధకం చేసుకోవద్దు. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం చాలా మార్పు జరగాలి. ఆయన మహిమకు నిజంగా మహిమపరచబడుతున్నామా? మహిమ కొరకు జీవిస్తున్నామా? మనం ఆ కృపలో జ్ఞానంలో ఎదుగుతున్నామా? యేసు ప్రభు రాకడ కొరకు కనిపెడుతున్నామా లేదా అనేది పరిశీలన చేసుకుందాం. లేదు అంటే మన జీవితాలకు అర్థం ఉండదు. ఇంకెంతకాలం ఇలా ఇవే మాట్లాడుకోవాల్సొస్తది. యెస్. యేసుప్రభు చెప్పినట్టు ఇది వందల సార్లు రిపీట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇదే మాట్లాడుకోవాలి. అవునా? ఇవే మాటలు ప్రతిసారి గుర్తు చేసుకోవాలా. కొత్తదేముండదు బైబిల్‌లో. కొత్తదుందా? ఏముండదు. మనం ఎన్ని సార్లు రిపీట్ అయినాయి. అదే రాకడ కొరకు, అదే రక్షణ ఎదగడం గురించి, అదే పరిశుద్ధత గురించి, అదే ప్రేమ గురించి, అదే పాపం గురించి కదా! అదే క్రీస్తు యొక్క సార్పితలో మార్చబడడం గురించి, అదే రెండో రాకడ గురించి ఏవైతే ఉన్నాయో అవే మాట్లాడుకుంటాం. ఎందుకంటే వాటి కొరకు సిద్ధపడాలి. అవి పదే పదే రిపీటెడ్‌లీ మనకు పౌలు, అపోస్తలులు, పేతురు, యోహాను, యాకోబులు పదే పదే రాశాడు. రిపీటెడ్‌లీ రాశారు మనకి. విశ్వాసంలో ఎదగడం గురించి, భక్తిలో ఎదగడం గురించి, ప్రేమలో ఎదగడం గురించి. సో, అవి ఎదగకపోతే అర్థం ఉండదండి. హ్మ్. దయచేసి మానేయండి. పిల్లల కోసము, భార్యల కోసం బ్రతకడము తగ్గించండి. ప్రభు కొరకు బ్రతకడంలోనే నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రుల జీవితం అంతా ఇమిడి ఉన్నది. సెపరేట్‌గా లేదు వాళ్ళకి. అవునా? ఉందా లైఫ్ వాళ్ళకి వేరే సెపరేట్ లైఫ్ ఉందా?
అందరం ప్రభు కొరకు బ్రతకడంలోనే వాళ్ళందరి జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయి. వాళ్ళు మనందరూ ప్రభు కొరకు జీవించడంలోనే వాళ్ళ సుఖ సౌఖ్యాలు ఆధారపడి ఉన్నాయి. వాళ్ళ ప్రేమ ఆధారపడి ఉంది. ప్రభు నిస్వార్థంగా ప్రేమిస్తేనే మన భార్య పిల్లలను కూడా నిస్వార్థంగా ప్రేమించగలుగుతాం. అవునా? తల్లిదండ్రులు నిస్వార్థంగా ప్రేమించగలుగుతాం. సో అంటే పేతురు రాసిన పత్రిక అయిపోయింది. నేను చివరి వచనాలు మీ అప్లికేషన్ కోసం మన పరిస్థితులు ఎలా ఉన్నాయో మాత్రమే మాట్లాడుతుంది. ఈ చివరి 5 నిమిషాలు వాక్యంతో సంబంధం మీరు దాంతో అది చేసుకోకండి దయచేసి. ఎందుకనంటే రియల్ నేను లాస్ట్ సండే నిజంగా బాధేసింది. ఎందుకంటే ఒక 5-6 రోజులు ఉన్నారు. ఏం చేస్తాం ప్రభు? ఈ 5-6 కోసం నేను 5 రోజులు ఎందుకు ఉండాలని. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కష్టపడండి. మీరు పరిచర్య ధర్మాన్ని నిర్వర్తించండి. పరిచర్య ధర్మం కూడా అవసరం. మేము సాల్వేషన్ పొందుకున్నాం, మాకు రక్షణ దొరికింది, యేసు ప్రభు జనాభా అనుకుంటే, లేకపోతే మిగతా వాళ్ళు కూడా అదే అనుకుంటే చాలు, మనకి ఇంకా లైఫ్ చాలా అనుకుంటారు. అప్పుడు ప్రభు కోసం బ్రతకడం ఉండదు, ఒక వ్యక్తిని ప్రభు దగ్గర నడిపించడం ఉండదు, సంఘ క్షేమం కోసం పాటుపడడం ఉండదు. ఇవన్నీ మరి ఎందుకు మిస్ అవ్వచ్చు? ఇవన్నీ రైటేనా? అంటే అప్పుడు దేవుడు చెప్పినంత తప్పు అవుతుంది కాదు, మరి మిగతా తప్పు కాదు. అప్పుడు ఓన్లీ దేవుడు సంఘానికి సాల్వేషన్ ఒకటి ఇంపార్టెంట్ అంటే మిషన్ కూడా ఇంపార్టెంట్. మిషన్ ఇంపార్టెంట్ కాదా? అంటే దేవుడు యేసు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటే ఇప్పుడు యేసు చెప్పింది తప్ప ఆ మిషన్ మనకు అవసరం లేదా? ఇప్పుడు సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడతాడు. ఈ మిషన్ అవసరం లేదా? లోకంలో మీరు అన్ని జనులకు ఉప్పై ఉండండి, వెలుగై ఉండండి, మిషన్ కాదా? అపోస్తుల గారు 1:8 మనం చూస్తే మీరు భూదిగంధంలో సాక్షులుగా జీవించాలని మిషన్ కాదా మనకు? అవునా? మిషనే కదా? ఎస్, ఒక టార్గెట్, ఒక లైన్ ఏముంది అంటే మిషన్ క్రీస్తు కంటే ఎక్కువ ప్రేమించమని యేసు కూడా చెప్పలేదు. అవునా కదా? ఆయన పరిధి ఉంది, ఆ పరిధిలోనే చేయాలి ఏదైనా కానీ. యేసు ప్రభు దాటేసి యేసు ప్రభు వదిలేసి మిషన్ ప్రేమించమనట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు ప్రభుని ప్రేమించడం విఫలమైనది, మిషన్ దగ్గరికి ఎప్పుడు వచ్చినాం? అవునా? యేసు ప్రభు కోసం బ్రతకడంలోనే ఫెయిల్ అయినా, మిషన్ దగ్గరికి రాలేమని తెలుసు కానీ ఊరికే చెప్తున్నా, మా పిచ్చి కాబట్టి మా పిచ్చిలో మేము ఉంటాం ఎప్పుడు. సో దయచేసి మారాలి అంటే మార్పు లేకపోతే దాని తీవ్ర పరిమాణాలు మనం అందరం ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మీకే నష్టం అనే విషయాన్ని గ్రహించండి. సో మీ జీవితంలో ఆర్థికంగా అభివృద్ధి చెందడానికైనా, లేకపోతే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికైనా దేవుడు కొంతమందిని అనుమతిస్తాడు. కానీ చాలా మంది దాన్ని నిర్వీర్యం చేసుకుంటున్నారు. నన్ను అడిగాను లాస్ట్ టైం ఒక మాట, ప్రభుతో ప్రార్థన చేసుకుంటూ, ప్రభు ఎందుకు బావా అందరిని కూడా ఆర్థిక సంబంధమైన బలహీనులను, ఆర్థికంగా నష్టపోతున్న వారిని, ఆర్థికంగా అప్పులు ఉన్న వారిని మా దగ్గరికి ఎందుకు నడిపిస్తున్నాం? మా దగ్గర ఉన్నదే కొద్ది మంది, అందులో మేము ఏం చేయలేము. ఉన్నది 2-3, ఆ ఉన్నదే 20 మందిలో 2 మాత్రమే ఆర్థికంగా ఒకరిద్దరు సహాయం చేయగలిగిన స్థాయిలో ఉన్నారు. అప్పుడు అందరు ఇలాంటి వాళ్ళని ఇస్తే మేము ఎలా సహాయం చేయగలుగుతాం అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటూ దిగులు పడతా ఉన్నాను చాలా కాలం నుంచి. అదే టైంలో మాకు 10th బ్యాచ్ లో జరుగుతుంది ఏంటిది, బిబ్లికల్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్, ఆర్థిక సంబంధమైనటువంటి వాక్యానుసారమైన ఆర్థిక సంబంధమైన లావాదేవీలు జరుగుతుంది. అప్పుడే సీరియస్ గా ప్రార్థన చేస్తాను. ప్రభు అన్నాడు అంటే, ప్రభు ప్రేరేపణ ఏంటి అంటే, అరే నువ్వు హెల్ప్ చేయడానికి కాదు, అంటే నువ్వు డైరెక్ట్ డబ్బులు ఇవ్వడానికి కాదు, నీ దగ్గర ఆ ఇబ్బందులు ఉన్న నీ దగ్గర పంపిస్తున్నావు అని అంటే నువ్వు డబ్బులు ఇస్తావని కాదు, వాళ్ళు అప్పులు చేయకుండా ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించేలా బోధిస్తావు. అప్పుల యొక్క ఔషధం లేకుండా అప్పుల నుంచి ఎలా విడుదల పొందాలో నేర్పిస్తావని తప్పించి నువ్వు ఏదో డబ్బులు సహాయం చేయాలని కాదు. నిజమే కదా? దేవుడు ఒక మనకు అప్పు చేయకుండా, నేను కూడా 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి పరిచయంలో రూపాయి అప్పు చేయకుండా, ఎవరి దగ్గర 1000 రూపాయలు చేజాపకుండా బ్రతుకుతున్నాము అని అంటే అది నేర్పించడానికే. అవునా? విశ్వాసంతో కనిపెట్టుకుంటూ ఇతర మీద ఆధారపడకుండా ఉన్న దేవుడిచ్చిన వనరులను ఎలా కాపాడుకోవాలి, వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలో నేర్పించడానికే. సో ఈరోజు చాలా మంది అలా వినట్లేదు కాబట్టి ఎవరి లైఫ్ వాళ్ళు స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. ఇంకా అప్పులు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. నిజంగా చెప్పాలి అంటే నేను అన్నాను ఒక మాట, అప్పు ఎప్పుడైనా నీకు మైనస్ లో ఉంటే అది జీరో కాకుండా ప్లస్ కాదు. అవునా? అప్పుడు నీకు మైనస్ లో ఉంది. ఇప్పుడు నీ ఎకనామికల్ స్టేటస్ మైనస్ లో ఉన్నప్పుడు దయచేసి 2 నిమిషాలు వినండి, ఎందుకంటే ఈరోజు చాలా మంది స్ట్రగుల్ అదే. నీ ఎకనామికల్ స్టేటస్ మైనస్ లో ఉన్నదాన్ని జీరోకి తెచ్చుకుంటలేదు. జీరో తెచ్చుకున్నప్పుడు అది ఇంకా మైనస్ అవుతుంది కానీ ప్లస్ ఎలా అవుతుంది?
దేవుడు దాన్ని ప్లస్ చేయాలంటే ఫస్ట్ జీరోకి రావాలి. అవునా? జీరోకి రావాలంటే అర్థం ఏంటిది? అప్పులు క్లియర్ చేయాలి ఫస్ట్. అవునా? ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వచ్చి జీరోకి వస్తే ప్లస్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా మంది లైఫ్ లో మైనసే ఉంది. ప్లస్ ఎందుకు అవుతుంది? దేవుడు ఎందుకు ప్లస్ చేస్తాడు మిమ్మల్ని? ప్లస్ ఎందుకు చేస్తాడు? ఆయన ప్లస్ చేస్తే ప్లస్ అవుతుంది. అది ప్లస్ చేయాలంటే ఫస్ట్ జీరో కావాలి. అవునా? -0 రావాలి. ఒకటి పోకముందు ఒకటి పెట్టుకొని అప్పుల వెనకాల అప్పు పెట్టుకుంటే చిన్న చిన్న పిల్లలు నాకు తెలిసి 20-30 సంవత్సరాల వయసులో ఏంటంటే 10 లక్షల అప్పులు, 8 లక్షలు, 10 లక్షల అప్పులు జీవితంలో ఏం సాధించారని? పెళ్లిళ్ళు చేసిరా, పేరెంటాలు చేశారా, లేకపోతే ఏదన్నా మినిస్ట్రీ కోసం ఖర్చు పెట్టిరా, లేకపోతే 100 మంది ఆత్మలు రక్షించడానికి కోసం ఏమైనా ప్రయాసపడ్డారా? ఇవేం బ్రతుకులు అండి? భయంకరమైన బ్రతుకులు ఉన్నాయి అందరివి. సంఘాన్ని పాడు చేస్తున్నాం మనం అందరం కలిసి. మాసం చెప్పాలి అని సంఘాన్ని, సంఘ పరిచయం భ్రష్టు పట్టిస్తున్నాం మనం అప్పులలో. బయటికి రండి. ఫస్ట్ మనం జీరో కాండి దయచేసి. మీరు ఎందుకంటే మీరు అందరూ నిలబడాలి. ప్రభు కొరకు నిలబడకపోతే ఏం జరగదు. బ్రతిమలాడుకుంటున్నాను. దయచేసి మీరు అందరూ మీకు అప్పులు ఉంటే దయచేసి సలహా తీసుకోండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఒక్కరు వచ్చి సలహా అడగాలి. అసలు మీలో ఎవరైనా ఫోన్ చేస్తారండి పని చేయడానికి ముందు? చేయరు కదా? ఎందుకంటే మీకు తెలుసు ఫోన్ చేస్తే కరెక్ట్ సలహా వస్తుంది. ఫోన్ చేయకపోతే మన నిర్ణయం మనము తీసుకోవచ్చు. నిజమే కదా? అంటే మేము ఒక పనికి మాలిన విధవలాగానే చూస్తున్నారు. అంటే మేము వల్ల ఉపయోగం లేదు. ఓన్లీ మమ్మల్ని సంతోషపెట్టడానికి ఏమంటారు 2 గంటల సేపు వాక్యం చెప్తే చాలన్నట్టుంది పరిస్థితి. మమ్మల్ని సంతోషపెట్టండి వాక్యం. మళ్ళీ అది కూడా లేకపోతే మీరు బ్రతకలేదు. విచిత్రంగా ఉన్నారు మీరు నిజంగా. నేను ఏం చేయాలో అర్థమైతలేదు. మిమ్మల్ని విడిచిపెట్టిన వాళ్ళు ఉండలేరు. లేదు మాకు మేము బ్రతికిన మా నుంచి మార్పు కోరొద్దు. మాకు మాత్రం ఆదివారం ప్రసంగం కావాలి. నిజమే కదా? బ్రతుకు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మీరు మార్పు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. కానీ మాకు వాక్యం కావాలి మళ్ళా ఆదివారం. నిజమే కదా? ఉన్నారా లేరు? ఇప్పుడు ఇక్కడోళ్ళ గురించి కాదు. జనరల్ అందరి గురించి మాట్లాడుతున్నాను. విచిత్రంగా ఉన్నదేంటి మీ ప్రవర్తన? ఒకరోజు వాక్యం చెప్పితే మాకు వాక్యం అయితే కావాలి. మార్పు వద్దు అంటున్నారు కదా? అలవాటు పడ్డాం. వినడానికి అలవాటు పడ్డాం అంతే. అంటే ఎవరిని సాటిస్ఫై చేస్తున్నారు అక్కడ? మీ ఈగోని మీరు సాటిస్ఫై చేసుకోవడం సిద్ధపడదు. నిజమే కాదండి? మీరు వాక్యం వినడం ద్వారా నిజంగా మీరు మార్పు చెందుతున్నారు. మీ ఈగోని సాటిస్ఫై చేసుకున్నారు. దీనికి కరెక్ట్ జవాబు చెప్పగలుగుతారా మీరు నాకు? ఆదివారం మీరు వాక్యము ఎందుకు కోరుకుంటున్నారు? మార్పు చెందడానికా? ఆదివారం కాబట్టి క్రిస్టియన్స్ కాబట్టి ఈరోజు వాక్యం వినాలి. మీ ఈగో సాటిస్ఫై చేసుకోవాలని చూస్తున్నారా? చెప్పగలుగుతారా? ఎవరైనా ఆన్సర్ దీనికి? నేను చాలా మంది చెప్తూనే ఉంటాను సలహాలు. లెక్క చేయరు. లెక్క చేయకపోతే అప్పుల మరి ఒత్తిడి ఉండదు. ఆర్థిక ఒత్తిడి ఎందుకు ఎదుర్కోం మనం? అనుభవం నుంచెల్లి, దైవిక జ్ఞానం నుంచెల్లి తృణీకరిస్తున్నాం. ఇంతకుముందు చెప్పాను కదా! దైవిక జ్ఞానాన్ని చాలా మంది వాడుకోరు. తృణీకరిస్తారు. కొన్ని విషయాలు వచ్చినప్పుడు సొంత జ్ఞానమే వాడతాం. పరిస్థితులను అంచనా వేయరు. దేన్ని అంచనా వేసుకోరు. బయటోళ్ళకి అర్థమవుతుంది. మా దగ్గర అంటే కొంతమందిలో డబ్బులు ఆగవు అంటున్నారు. నిన్న మా బంధువులు అంటున్నారు. మా ఇంట్లో ఒక దగ్గర డబ్బులు ఆగవు అని. నిజమే ఆగవు డబ్బులు ఆగవు కొంతమంది దగ్గర. ఎందుకు? వట్టి ఖర్చులు మరి వృధా ఖర్చులే. మంచి ఖర్చులైతే అసలే ఉండవు. పనికొచ్చిన ఖర్చులు ఉండవు. వృధా ఖర్చులు డబ్బులు ఆగవు. కొంతమంది అప్పులు చేయకుండా ఉండలేదు. ఏంటండి ఈ పరిస్థితి? ఎంతకాలం ఇలాగా సంఘాన్ని బలహీనపరుస్తది చెప్పండి? సంఘము ప్రారంభించబడిన తర్వాత ఎదగాలి. మన సంఘం ఏ రకంగా ఎదిగిందా అండి? చెప్పగలుగుతారు ఏ రకంగా ఎదిగిందో? సుచిత్రలో ఉన్న సంఘం చెప్పాలి. ఏ రకంగా ఎదిగింది సంఘం? ఎక్కడ ఎదిగింది చెప్పగలుగుతారా? ఏ రకంగా ఎదిగి ఎక్కడ ఎదిగింది? సంఖ్యాపరంగా ఎదగలేదు. ఆధ్యాత్మికంగా ఎదగలేదు. ఎకనామికల్ గా పరిచయం బయటికి సపోర్ట్ చేసేదంతగా ఎదగలేదు. ఎక్కడ ఎదగలేదు నాకు తెలిసి. కొంతమంది 9 సంవత్సరాలు నాతో ఉన్నారు. ఎట్లున్నారు అట్లనే ఉన్నారు. ఇప్పటికి ఏ చేంజెస్ లేవు. అలాగే ఉన్నారు. వస్తారు పోతారు అంతే. నేను కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. పాత వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మారండి. మారదాం. ఆయన రాకడ కొరకు నిజంగా మీరు కనిపెట్టుకుంటున్నారు. మీరు ఆశతో ఎదురు చూస్తున్నారు అనేది మీ లైఫ్ లో చూపించండి దయచేసి. మీ ప్రవర్తన చూపించండి. ప్రభు కొరకు మీరు పడే ప్రయాసలు చూపించండి. సంఘం కొరకు మీ తాపత్రయాలు చూపించండి.
లేదు అంటే మన జీవితాలకు అర్థం ఉండదు, లేదంటే మన జీవితాలకి మీనింగ్ ఉండదండి. మనం ఆధ్యాత్మికంగా జీవిస్తున్నాం అనేది అబద్ధం అవుతుంది. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ఎన్నాళ్ళు ఉన్నా ఈ లోకాన్ని విడిచిపెట్టాలని, ఏ నాటికైనా నీ రాజ్యములు నేను చేరాలని. ఎన్నాళ్ళు ఉన్నా ఈ లోకాన్ని విడిచిపెట్టాలని, ఏ నాటికైనా నీ రాజ్యములు నేను చేరాలని. నిరీక్షణే నీవని, నిరీక్షణే నీవని, సమాధాన గీతాలు నే పాడనా, సమాధాన గీతాలు నే పాడనా, మనసారనే పాడనా, నా బ్రతుకంత నిన్నే కొనియాడనా, మనసారనే పాడనా, నా బ్రతుకంత నిన్నే కొనియాడనా, నా రాజువే నీవని, నా రాజువే నీవని, నా హృదయ పాలక నీవేనని, నా హృదయ పాలక నీవేనని, మనసారనే పాడనా, నా బ్రతుకంత నిన్నే కొనియాడనా, మనసారనే పాడనా, నా బ్రతుకంత నిన్నే కొనియాడనా. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవాన్ని స్తోత్రం. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమను బట్టి, అద్భుతమైన కృపను బట్టి మా అందరి పట్ల నీకు నా వాచ్యత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయ సహాయం కోరి నీ పరిశుద్ధాత్మక నడిపింపు కోసం కాంతి కొరకు వెలుగు కొరకు ప్రభు వేడుక ప్రభు విన్న వాక్యం మా హృదయంలో ఫలింపచ్చాను. ఈ వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులో ఒకవేళ చెప్పిన మాటలో ఉంటే ప్రభా వాటిని కనిపెట్టి వాటిని డినై చేసే కృపను జ్ఞానంలో ప్రభా సంఘం అభివృద్ధి చెందడానికి సహాయం దయచేయమని వేడుకొచ్చున్నాను. తండ్రి, నిజంగా ప్రభా నీ ప్రేమ కావాలి, నీ కృప కావాలి, లేకపోతే మేము బ్రతకలేము ప్రభు. మా యొక్క బలహీనత నుంచి మమ్మల్ని విడిపించండి. మా ఆర్థిక సంబంధమైన స్థితిగతుల్లో ఒక స్థిరత్వానికి రావడానికి సహాయం తెచ్చి నిన్నే గురిగా పెట్టుకొని పైన నిన్నే వెతుకుతూ ప్రభా ఈ భూ సంబంధమైన విషయాల నుంచి విడుదల పొందడానికి సంపూర్ణ సహాయం దయచేయమని వేడుకోవచ్చు. విశ్వాసం కలిగించండి ప్రభా. చాలా మందిలో విశ్వాసం లేదు, చాలా మంది నీ వైపు చూడట్లేదు ప్రభా. చాలా విషయాల్లో నీ మీద ఆధారపడట్లేదు ప్రభా. కొన్ని విషయాలు ఆధారపడితే ప్రభా 10 విషయాల్లో 2 విషయాలు ఆధారపడితే 8 విషయాలు వాళ్ళ సొంత జ్ఞానం చేత నిర్ణయాలు తీసుకుంటున్నారు. సొంత ఆలోచన బట్టి, సొంత తలంపులను బట్టి నిర్ణయం తీసుకుంటున్నారు ప్రభా. దయచేసి ప్రభా నీ గురించి కార్యాల గురించి చింతించట్లేదు. లాస్ట్ టైం ప్రభా ఫిలిప్పుల రాష్ట్ర పత్రికలో కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం ప్రభా. కనికరించండి ప్రభా. ప్రజలకు చింత లేదు, వ్యాకులత లేదు, బాధ లేదు, దుఃఖం లేదు ప్రభా. ఎలాంటి వ్యాకులత లేకుండా ఇష్టానుసారంగా ప్రభా నిస్వార్థంగా జీవించకుండా ఏదో ఒక స్వార్థం చేత ప్రభా మేము కొట్టుమిట్టాడుతున్నాం ప్రభా. నిజమే పరిస్థితులు బాగాలే ఒప్పుకుంటాం ప్రభా, కానీ ఆ పరిస్థితులను సాగ్గా తీసుకుని ప్రభా ఇంకా వెనక్కి వెళ్తున్నారు ప్రభా. దాన్ని నిజంగా అంగీకరించడం కష్టంగా ఉంది ప్రభా. ఎవరి పరిస్థితులు బాగలేవు ప్రభా. పరిస్థితులు బాగలేకపోయినా మేము నీ కొరకు జీవించాలి, నీ కొరకు నిలబడాలి. ఎందుకంటే అలా జీవింపజేసి నువ్వే ప్రభా. దానికి కావాల్సిన శక్తిని, బలాన్ని ఇస్తున్న నీవే, కానీ మేము ఆ బలాన్ని తీసుకోవట్లేదు, ఆ యొక్క జ్ఞానాన్ని అంగీకరించట్లేదు ప్రభా. నీ యొక్క శక్తిని మేము ప్రభా ఆధారపడట్లేదు. అందుకే ప్రభా మేము ఇంకా మా యొక్క ఆలోచనతోనే కొట్టుబిట్టాడుతున్నాం ప్రభా. మా సొంత ఆలోచనతోనే నిర్ణయాలు తీసుకుంటున్నాం ప్రభా. కనికరించండి. అందరూ నీ రాకడతో కనిపెట్టుకొని ప్రభా నిరీక్షణ కలిగిన వారై ప్రభా ఎలాంటి అవకతవకలు లేకుండా జీవితంలో ప్రభా ఎలాంటి ఐహిక విచారాలైన జీవితంగా జీవించడానికి సహాయం ఇచ్చాడు. ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి జీవిస్తూ ప్రభా కంటెంట్ కంటే గొప్ప విషయం లేదన్న విషయాన్ని గ్రహించి ప్రభా దాని ప్రకారం జీవించడానికి సహాయం దయచ్చు. ప్రతి ఒక్కరు మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారాంతంలో ప్రభా ఆఫీసులలో ప్రభా లేదా వ్యాపారంలో, స్కూల్లో, కాలేజీలలో ఉన్న నీ పిల్లలు నమ్మకంగా నీ వారు నిలిచిన సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి సహాయం దయచు. భయం భక్తిలో ప్రభా ప్రవర్తనలో భయభక్తులు కలిగి పవిత్ర ప్రవర్తన కలిగి ఉండేలా చూసుకోవడానికి సహాయం దయచు. విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయమని
యేసు దివ్య నామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.